నన్ను నాలోని కొత్తగా మలచెనే. శక్తి రహస్యం ఒమేగా X9 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే. క్యూసెల్ నా ఆరోగ్య రాగం, నీలోనదే నా నూతన సాగం. ప్రతి పొట్టులో జీవం, ప్రేమ వెలుగు, నీవే నా కొత్త ఉదయం, శుభారంభపు నడుగు. ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాబ్లం వల్ల కాన్ఫిడెన్స్ ఆర్ కెరీర్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది అని బాధపడుతున్నారా? కంగారు పడకండి, ఇది ఒకసారి చూడండి. మై టాకింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ క్యూర్సెల్ వారికి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు క్యూర్సెల్ మీటింగ్ వింటున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది వచ్చేసి వరంగల్ జిల్లా సార్. నా పేరు రస్న సార్. నిజంగా చెప్పాలంటే ఈ క్యూర్సెల్ ప్రసాదించిన వారికి అయితే కోటి 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 నమస్కారాలు సార్. ఒక పునర్జన్మ ఇచ్చింది సార్. ఎందుకు అంటే ఎన్నో వాడాము, ఎన్నో రకాల మనము ఈ గడ్డ మీద పుట్టి మనం ఎన్నో రకాల మందులు వాడుతున్నాము, కానీ అయినా కానీ ప్రయోజనం ఉండలేదు. దేవుడా, అసలు ఒక్కటే ఒక ప్రోడక్ట్ వచ్చి అన్ని అనారోగ్యాలు మటుమాయమయ్యి ఒక పునర్జన్మను ప్రసాదించు తండ్రి. ఆ ఒక్కటే ఒక ప్రోడక్ట్ చాలా మందికి అనారోగ్యాలు క్యూర్ కావాలని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చిన ఒక 1 వీక్ లోపలనే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది సార్. చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకు అంటే ఈ క్యూర్ సెల్ ఒక పునర్జన్మ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ నాకు రీసెంట్లీగా 1 ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఇక్కడ షోల్డర్ మీకు అవపడుతుందో లేదో, ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు బ్రేక్ అయింది సార్. నాకు ఆ షోల్డర్ బోన్ ఉంటది కదా, అది 3 దిక్కుల బ్రేక్ అయింది సార్. 2004 మార్చి 26కి. సో నాకు రాడేశారు సార్. నాకు రాడేసి ఒక 5 స్క్రూలు బిగించారు. సో దాంతోటి నేను అలాగే నేను ఉండిపోయిన 6 మంత్స్ రెస్ట్లో ఉన్నా. సో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో చేశాను సార్. సో అలాగే నేను బ్రేక్ అయిపోయినా 6 మంత్స్ తర్వాత. దాని తర్వాత నాకు చెయ్యి బాగా పెయిన్ ఉంది. 6 మంత్స్ తర్వాత నాకు ఆటోమేటిక్గా రాడ్ లేచి ఇలా పొడుగ్గా అయిపోయింది సార్ నాకు. సో దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకో 4 మంత్స్, ఇంకో 5 మంత్స్ అట్లా చేసి ఒక 1 ఇయర్ గడిచింది సార్. మొన్న ఏప్రిల్ 19కి మళ్ళీ రిమూవ్ చేశా సార్. నేను రిమూవ్ చేసిన తర్వాత నాకు డాక్టర్ చెప్పేసిండు, అమ్మ మీరు ఈవెన్ చెంబు కూడా లేబట్టలేరు, కూరగాయల కవర్ కూడా మీరు లేబట్టలేరు. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా మీ అమ్మాయిని. ఎందుకంటే ఆమె షోల్డర్ దగ్గర 3 దిక్కులు ఇరిగింది. మేము రాడేసినంత సేపు ఆమె బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఆమె ఎలాంటి బరువు కానీ ఎలాంటి పనులు కానీ చెయ్యొద్దు అని చెప్పి డాక్టరు హోప్గా వేరేలాగా చెప్పారు సార్. బాధ అనిపించింది. సో నేను ఏ వర్క్ చేసుకోలేనా, నేనేం బరువు పట్టలేనా, ఈవెన్ నేను 20 లీటర్ క్యాన్ కూడా నేనే తెచ్చుకునేదాన్ని సార్. అలాంటి పరిస్థితి ఉండే నాకు. చాలా ఏడుపు వచ్చేసింది. సో దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక మా అప్లైనర్ రెహమాన్ సార్, తన అప్లైనర్ షమీం షరీఫ్ సార్, వరంగల్ సార్. సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రమోట్ చేసినాక సరే ఇంత పెయిన్ ఎంత సార్, నాకు 1 మంత్ అవుతుంది, పెయిన్ తగ్గట్లే, మొత్తం ఇది వాపు స్వెల్లింగ్ వస్తుంది. వచ్చిన వెంటనే నాకు ఇంత పెయిన్ వస్తుంది, నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు రాలేదు, ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి
నేను తొందరగా ఏం చేయాలి దేవుడా నాకు ఈ నరకం అనిపిస్తుందని చెప్పేస్తే నాకు ఇమీడియట్లీ సార్ నాకు ఇది ప్రమోట్ చేసిండు సార్ రేమన్ సారు. అసలు ఆయనకైతే నేను ఎంత ఎన్ని రోజులైనా ఏ జన్మలైనా రుణపడి ఉంటా వీళ్ళకి. సో ఎందుకు అంటే అది తీసుకున్నా సార్ నేను మే 19th అయింది సార్. జూన్ 5th నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసిన సార్. నేను జూన్ 5th నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసా. సో అమేజింగ్ రిజల్ట్ సార్. నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు అంటే నేను ఈవెన్ చెయ్యి కూడా లేబట్టలేకపోయినా సార్. చూడండి సార్, నేను ఇప్పుడు చెయ్యి లేబడుతున్నా సార్. సూపర్ మేడం, అసలు సూపర్, ఎక్స్ట్రాడినరీ. పిల్లలకి అనుకోకుండా నేను ఒక ఓన్లీ నిలబడ్డ కానీ నన్ను యాక్సిడెంట్ చేసిల్లు సార్. నేను పిల్లలకి ఉండను అనుకున్నా. బట్ ఈ రోజు ఈ చెయ్యి నన్ను ఇట్లనే పెట్టుకోమన్నాడు సార్. అవపడుతుందా సార్? ఈ చెయ్యి ఇట్లనే పెట్టుకోమన్నాడు 6 months డాక్టర్. నా రిజల్టే సార్ నేను చెప్పాల్సింది. నేను ఎవరి రిజల్ట్ చెప్పలేను. నా చెయ్యి ఇలాగే 6 months పట్టి పెట్టుకొని ఉండమన్నాడు. సో నేను అలాగే ఉండాలా 6 months అని అనుకున్నా సార్. బట్ ఇప్పుడు ఈ చెయ్యి సమానంగా ఇట్లా లేస్తుంది సార్ నాకు. సో హ్యాపీ అనిపిస్తుంది సార్. నేను జూన్ 5th స్టార్ట్ చేసా. నాకు జూన్ 10 వరకు నా హ్యాండ్ లేచింది. విత్ ఇన్ 5 days లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆ సార్ చెప్పిన విధంగా నేను నాలుక కింద వేసుకోవడము, అది డైరెక్ట్ అది వేసుకోగానే ఒక రకమైన లాంటి ఫీలింగ్ అనిపించింది సార్. దాని తర్వాత నేను హ్యాండ్ ఫ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు నేను మా మమ్మీని పని చేయనియట్లేదు సార్. నేనే ఇల్లు తూడ్చుకొని ఇంట్లో బాసనలు తీసుకొని ఒక బట్టలు మాత్రం తను వాష్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు డైజెషన్ ప్రాబ్లము, గైనిక్ ఇష్యూస్ ఉంది సార్. నాకు గైనిక్ ఇష్యూస్ అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా కానీ నాకు స్మెల్ వస్తుంది సార్. ఒక్కొక్కసారి మౌత్ నుండి కూడా రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా సార్. ఇది చెప్పుకోవద్దో ఒక లేడీగా నాకు తెలియదు కానీ సార్, నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఈవెన్ మోషన్ పోతే కూడా క్యూర్ సెల్ వాడిన సంది టోటల్ గా స్మెల్ తో బయటికి పోయింది సార్. నా బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని మోషన్స్ లో మొత్తం స్మెల్ తో పోయింది సార్. ఇది వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు పైల్స్ కూడా ఉండే చిన్నగా, అవి కూడా నాకు రిమూవ్ అయినాయి. మైగ్రేన్ ఉండేది, అది కూడా చాలా క్యూర్ అయింది సార్ నాకు. ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే సార్, నాకు జన్మనిచ్చిన తల్లి సార్. నాకు ఎప్పుడైతే నేను దీని ప్రయోజనం పొందినో మా అమ్మకి ఇచ్చిన సార్. మా అమ్మ గత 20 సంవత్సరాలు బట్టి షుగర్ తో బాధపడుతుంది. ఏం తిన్నా ఛాతిలో బరబర మండుతుంది, కాళ్ళు మంటలు, పోట్లు, లివర్ కింద కొవ్వు వచ్చింది, కిడ్నీ పెయిన్ వచ్చింది. మా అమ్మకి చాలా వాడిచ్చిన సార్. వెస్టేజ్ అని, సనెడ్ అని, ప్రైవేట్ మందులని, ఆయుర్వేదిక్ అని చాలా వాడిచ్చా. ఎందుకంటే నన్ను కన్నదల్లి నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆమెను అన్ని దిక్కులు తిప్పిన. క్యూర్ సెల్ రాగానే ఏమో తెలియదు, నేను వాడుతున్నా, నన్ను చూసిందా లేకపోతే అబ్జర్వ్ చేసిందా తెలియదు కానీ ఇవ్వంగానే సార్, నేను న్యూట్రిషన్ లా 4 సంవత్సరాలు చేసినాక కూడా మా అమ్మ తీసుకోలేదు. బట్ క్యూర్ సెల్ ఇవ్వంగానే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు మా అమ్మ తీసుకొని సరే నా బిడ్డ ఇస్తాంది కదా అని ఒక నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేసింది సార్. విత్ ఇన్ 3 days ఆమెకి ఛాతిల బరబర మండు, నిద్రపోకపోయి సార్. తెల్లందాక నిద్రపోతుంది. ఇంకొకటి ఏంది అంటే, నేనెవరికన్నా చెప్తే సార్ ఇది వాడండి అమ్మా, ఇది ఆరోగ్యం, ఇది పునర్జన్మ, ఇది మూల కణాల నుంచి వచ్చింది, మనకు ఒక వరం అని చెప్పి అంటుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు నాకు రైట్ అండి, అందరికి హ్యాపీ మార్నింగ్. సార్ అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను హ్యాపీ మార్నింగ్ హుసేన్ గారు. ఒక్కసారి హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. శ్రీనివాస్ నల్గొండ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ సార్. రవిచంద్ర గారికి ప్రత్యేకంగా
Happy Money Morning, sir. Arundhati from సార్ Papala. థ్యాంక్ యూ సార్ షరీఫ్ గారు మార్నింగ్ సార్ వెరీ ఎనర్జెటిక్ సార్ ఎనర్జెటిక్ మోత్కూర్ యాదాద్రి అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. రియల్ గా చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందండి. మీరు చెప్పే ఈ హ్యాపీ మార్నింగ్ ఏదైతే ఉందో, నేనే ఫైర్ అంటే నాలో మీ అందరూ కూడా ఇంకా ఫైర్ ని డబుల్ చేస్తారండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఈ రోజు మనం మన సెషన్ ని మొదలు పెట్టుకుందామండి. అందరికి మరొకసారి హ్యాపీ మార్నింగ్, హెల్దీ మార్నింగ్ అండ్ వెల్దీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుండి. ఈరోజు మనకి సెషన్ ఏంటి అంటే టెస్టిమోనియల్స్ అండి, టెస్టిమోనియల్ సెషన్. సార్ అందరికీ ఒక విషయం అండి, మొదటగా చెప్పాల్సిన విషయం, మనకి ఇక్కడ 1 minute లోనే ఇక్కడ 1000 కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మనకు ఆల్రెడీ నిన్న రాత్రి మనకి ఏదైతే లింక్ అందిందో అందరికీ కూడా అందులోనే మనకి యూట్యూబ్ లింక్ కూడా ఉందండి. మన యూట్యూబ్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది, అందులో కూడా మనము జాయిన్ అవ్వచ్చు. ఈ సెషన్ అక్కడ లైవ్ లో సేమ్ ఇక్కడ ఎట్లా వస్తుంది అక్కడ కూడా వస్తుంది. సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా చూడండి. సండే అనగానే మనకి పండుగ రోజు అండి, మనకి ఫెస్టివల్ డే, మన టెస్టిమోనియల్ ఫెస్టివల్ డే. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎక్సైటెడ్, ఎవరు ఎలాంటి మంచి రిజల్ట్ తీసుకుని వస్తారో, మన క్యూర్సెల్ ఇంకా ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చిందో, ఎంత హెల్త్ ఇచ్చిందో అని తెలుసుకోవడానికి మేము కూడా మీతో పాటు ఉత్సాహంగా చూస్తూ ఉంటామండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన ఎవ్వరు కూడా నాకు తెలియదు, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన ఎవరు కూడా మన టీంలో ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తూ ఉంటాను, ర్యాండమ్ గా వేస్తూ ఉంటాను. వాళ్ళు చెప్పే రిజల్ట్స్ మాత్రము అద్భుతం అండి, అద్భుతాలు సృష్టిస్తున్న కొన్ని మన అద్భుత సంజీవుని గురించి చెప్తూ ఉంటారు. ఓకే, సండే రాగానే పండుగ రోజు, మన టెస్టిమోనియల్స్ పండుగ రోజు. ఓకే అండి, ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు హ్యాండ్ రైజ్ చేసిన అందరూ అండి, ఒక్కసారి మీ అందరికి చెప్పే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. చక్కగా మీరు వీలైతే మీ వీడియోను ఆన్ చేసుకుని చెప్పాలి ప్రయత్నం చేయండి. రెండోది, మీరు మన క్యూర్సెల్ ఎంత కాలం నుంచి తీసుకుని మీరు అందరికీ అంటే మీకు ఏ విధంగా అయితే బిఫోర్ ఎలాగున్నది, ఆఫ్టర్ ఎలాగున్నది అనే విషయాన్ని చెప్పండి. దాన్ని మీరు ఎలా చక్కగా చెప్పగలుగుతారో అది చెప్పండి. ఓకే, అలాగే ఈ రోజు మన మధ్యలో ఒక సిల్వర్ ర్యాంక్ అచీవర్ ఉన్నారండి. మనకి డాక్టర్ గారు విశ్వనాథ్ గారు ఎప్పుడు చక్కటి టెస్టిమోనియల్స్ తీసుకొని వస్తుంటారు. ఆయన మనకు ఈ రోజు మన ప్రెస్టీజియస్ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆయనకి కంగ్రాచులేషన్స్ అండి, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ నేను పోస్ట్ ని అది నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఓకే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, డాక్టర్ విశ్వనాథ్ సార్. ఈ రోజు మనము ఈ సెషన్ ని మొదలు పెట్టుకుందామండి. ఇంకా ఓకే, మొదటగా కావడి మహేష్ గారు, కావడి మహేష్ సార్, మీకు నేను అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. హలో సార్. యా మేడం, ప్లీజ్. సార్, నా పేరు వచ్చేసి లేడీస్ తో మొదలు పెట్టడం చాలా సంతోషం, చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు వచ్చేసి కావడి మహేష్ సరిత. అయితే మాది వచ్చేసి కొండమల్లపల్లి సార్, నల్గొండ జిల్లా. మా అప్లైనర్ వచ్చేసి గోపాలాచారి గారు. ఇది ప్రొడక్ట్ వాడడానికి కారణం ఏంటి అంటే, ఒక 13 సంవత్సరాల మా పాప గురించి వాడుతున్నాం సార్ మేము. అయితే పాప హాస్టల్లో ఉంటది. నైట్ 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఇంత నైట్ ఫోన్ వచ్చింది ఏందని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పాప ఉండి కడుపులో నొప్పి వస్తుంది మమ్మీ అని అంటే, ఆ రోజు నైట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఉంచడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత సార్ ఉండి ఇట్లా కడుపు దగ్గర ఒత్తి చూసి, ఏందమ్మా ఈ పాపకి కొంచెము లావుగా అనిపిస్తుంది, ఒకసారి స్కానింగ్ తీసుకొని రారి అని అంటే, మళ్ళీ అక్కడ స్కానింగ్ తీసే లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ తీయడం జరిగింది సార్. స్కానింగ్ తీసిన తర్వాత మేడం ఏం చెప్పింది అంటే, ఈ పాపకి ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ సమస్య అని అడిగింది. అడిగితే, లేదు మేడం పాప హాస్టల్లో ఉంటది,
సమస్య అంటే ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు నొప్పి వస్తది అని చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగిన తర్వాత పాపకి మరి కడుపులో గడ్డలాగా వచ్చిందమ్మా. కొంచెము అది ఒక మినిమమ్ ఒక కేజీ బావు దగ్గర ఉండొచ్చు ఆల్‌మోస్ట్. మేమైతే అది లెంత్ ఎంత అనేది చెప్పలేకపోతున్నాము. సిటీ స్కానింగ్ తీపిస్తే చెప్పగలుగుతారు వాళ్ళని చెప్పేసి చెప్పారు సార్. అయితే తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళు ఒకవేళ అబద్ధంగా ఏమన్నా చెప్తున్నారేమో అని చెప్పేసి మాకు డౌటొచ్చి మళ్ళీ మేము ఎప్పుడంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో చూయించినామో అదే హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ చూయిస్తే లేదమ్మా మేడం వాళ్ళు చెప్పింది కరెక్టేను. అబద్ధం ఏం గాదు. మేము పాపకైతే చాలా సీరియస్‌గా ఉంది. మీరైతే ఆపరేషన్ చేయాల్సొస్తది అని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత మేడం మరి ఆపరేషన్ అంటే ఎక్కడ చేస్తారని అడిగితే, ఇట్లా నల్గొండకి లేదా కోటి అని చెప్పిర్రు సార్. నల్గొండకెళ్ళినా మళ్ళీ కోటికే ఎళ్ళాల్సొస్తదమ్మా. అక్కడ ఒకవేళ చేయకపోతే చిన్న పాప గదా! మా పాపకి 13 సంవత్సరాలుంటాయి సార్. చిన్న పాప నేను. పెద్ద పాప ఏం గాదు. అయితే మళ్ళీ కోర్ట్‌కి తీసుకెళ్ళినాం. కోర్ట్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఈ పాత రిపోర్ట్స్ అన్ని చూయించడం జరిగింది. చూయించిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీద్దామమ్మా అని చెప్పేసి మళ్ళీ స్కానింగ్ తీశారు మేడం వాళ్ళు. తీసిన తర్వాత ఈ పాపకి చాలా సీరియస్ ఉందమ్మా. ఎట్లనైనా సరే ఆపరేషన్ అయితే చేయాల్సిందే. మెడిసిన్‌కైతే తగ్గదు. మా దగ్గర ఇలాంటి మెడిసిన్ అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 3 రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టారు సార్ పాపని. గ్లూకోజులు, ఇంజెక్షన్‌లు ఇచ్చుకుంటనే మన క్యూర్ సెల్ అనేది మేము వాడుతున్నాం సార్. గోపాలాచారి గారు లేదు మేడం మీరు ఇంతకు ముందుకే తీసుకున్నారు గదా! క్యూర్ సెల్లు. తీసుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి ఎందుకెళ్లారు అనంటే, లేదు సార్ పాప కొంచెం సీరియస్‌గుంది గదా! అందుకని జెప్పేసి వెళ్ళాము అని చెప్పాము. చెప్పిన తర్వాత ఏం గాదు మేడం మన క్యూర్ సెల్ మీద నమ్మకంతోని వాడండి. ఖచ్చితంగా తగ్గుతది. మీరు ఆపరేషన్ మాత్రం చేయించకండి. ఒకవేళ సీరియస్‌గా ఉంటే గనక చేయించాలి. తప్పదు అని అనుకుంటే మాత్రం చేయించండి. లేదు కొంచెం ఒక 2, 3 నెలలు టైమ్ ఇస్తది అనుకుంటే ఆగండి అని జెప్పేసి అన్నారు సార్. కానీ మేము ధైర్యం జేసి వాళ్ళ ఇంజెక్షన్‌లు, గ్లూకోజులు ఇచ్చుకుంటనే క్యూర్ సెల్ వాడడం జరిగింది సార్. మేము మూడో నెలలో జాయిన్ అయ్యాము హాస్పిటల్‌లో. 3 నెలల నుంచి ఒక 10 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాము. 10 రోజులు కంటిన్యూ‌గా చేస్తూనే ఉన్నాం సార్ ఈ క్యూర్ సెల్. క్యూర్ సెల్ వాడుతూనే ఉన్నాము. ఉదయం సాయంత్రము హాస్పిటల్‌లో ఎవరికీ తెలవకుండా ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాము. ఒక వారం రోజులు హాస్పిటల్‌లో ఉన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాము. మేడం వాళ్ళేమన్నారు, 3 మంత్స్ మీకు టైమ్ ఇస్తున్నామమ్మా. ఎందుకంటే పాప సీరియస్‌గా ఉంది. అయినా గాని పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు. 10 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసిన తర్వాత ఓకే. పర్లేదు పాపకి. మా మెడిసిన్ వల్ల తగ్గిందేమో అని మేము అనుకుంటున్నాము. సరే ఆ సైజు పెరుగుద్దా? తగ్గుతదా? మెడిసిన్ ఇస్తాము. ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి రమ్మన్నారు సార్. కానీ మేము హాస్పిటల్‌కి మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఈ 3 మంత్స్ మా పాపకి క్యూర్ సెల్ వాడించుకుంటూ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి స్కానింగ్ తీస్తే, ఆ స్కానింగ్‌లో తీసిన తర్వాత సారు ఏం లేదని చెప్పిన తర్వాత మాకొచ్చిన ఆనందం అంతా ఇంత కాదు సార్. మేము చాలా సంతోషపడ్డాం. చాలా ఏడ్చిన రోజులున్నాయి. చిన్న పాప ఫ్యూచర్ ఏంది? పెళ్లయితే తర్వాత ఆ పాపకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అందుద్దా? లేదా? అనేది చాలా టెన్షన్ పడ్డాము. అయితే మేము దీనికి చేయించకపోవడానికి కారణం ఏంది అంటే, మా అమ్మకి గూడా కడుపులో చానా గడ్డొచ్చింది సార్. గర్భసంచి తీసేసిన తర్వాత గూడా గడ్డొచ్చింది. 2 టైమ్స్ సార్. 2 టైమ్స్ ఆపరేషన్ జరిగింది. అయినా గూడా మా మమ్మీకి మళ్ళీ స్టార్ట్ అయింది. మేము అది కొంచెం టెన్షన్ పెట్టుకొని, ఏమొద్దు ఈ ఆపరేషన్‌లు జేపిస్తే మళ్ళీ అదే సిట్యుయేషన్ ఎదురు కావచ్చు మాకు. వద్దు అని జెప్పేసి క్యూర్ సెల్ వాడినాం సార్. వాడిన తర్వాత మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంది అంటే సార్ ఒకరొకరు మెడిసిన్ వాడుకుంటే ఇది వాడొచ్చా? లేదా? అని ఎన్నో కారణాలు జెప్తరు. కానీ మేము మాత్రము ఒక చిన్న పాపను గూడా లేట్ జేయకుండా, ఏమాత్రం భయం పెట్టుకోకుండా వాడి తక్కువ చేసుకున్నాం సార్ ఈరోజు. మా పాపకైతే మంచి రిజల్ట్ వచ్చింది. నేను చెప్పదలుచుకుంది ఏంది అంటే అందరూ వాడాలి. ప్రతి ఒక్కరు వాడాలి. ఈ మ్ ఇది మా పాపకిచ్చినది కూడా లైన్ ప్రసాద్ సార్ దగ్గర దాకా గూడా వెళ్ళింది సార్ ఇది. చాలా వరకైతే మేడం మీరు ధైర్యం జేసి మంచిగా జెప్పిర్రు. మంచిగా వాడిర్రు. ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది గదా! మీ గురించి 10 మంది తెలుసుకోవాలి. మిమ్మల్ని జూసి ఒక 10 మంది రావాలి అని అన్నారు. కానీ ఈరోజు మేము ఫైల్స్ ఉన్న ఆమెకి, గర్భసంచిలో మళ్ళీ గడ్డొచ్చిన ఆమెకి చాలా మందికి ఇయ్యడం జరిగింది సార్. మా పాపని మంచి అది అంటే మా పాపకి మంచిగొచ్చిన రిజల్ట్ కోసం మా పాప ముగ్గురికి ఇప్పించింది సార్. హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి ముగ్గురికి ఇప్పించింది. కానీ మేము చాలా సంతోషపడుతున్నాం. వాళ్ళకి గూడా మంచి క్యూర్ అయింది సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. ఈ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చిన లయం ప్రసాద్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంత చిన్న పాపకి వచ్చింది గదా సార్ ఆపరేషన్ చేయించి ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. నిజంగా అద్భుతం. మీరు చెప్తున్న ఆ స్పీడు ఇవన్నీ కూడా మాకు అర్థమవుతుందండి. మీరు ఎంత సంతోషపడ్డారు ఏంటి అన్నది. ఓకే అండి. నెక్స్ట్ మరి వెళ్దామండి. నాగబాబు త్రిపురాంతకం
సార్ బాబా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీకు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసిన దాంట్లో నాకు ఫైర్ రవిచంద్ర అని ఇంకొక దానికి తర్వాత కుదురు శ్రీనివాస్ సార్ ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా కోహోస్ట్ పెట్టండి సార్ ఒక్కసారి. రైట్. నాగబాబు గారు త్రిపురాంతకం నుంచి సార్. హలో హలో సార్ చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ముందుగా క్యూర్షియల్ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎస్ సార్. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి లైన్ సార్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వి నాగబాబు, త్రిపురాంతకం, ప్రకాశం డిస్టిక్. ముందుగా మా అప్లైనర్ కె చిరంజీవి గారు, ఎమ్మిగనూరు, కర్నూలు డిస్టిక్ అండి. ఆయన స్వయాన మా బావగారు. నాకు ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు ఈరోజు 3 టెస్టిమోనీస్ ఉన్నాయండి. నేను గత మార్చిలో ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మాకు ఈ ప్రోడక్ట్ ని చిరంజీవి గారు మాకు ప్రిపేర్ చేసినప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి విన్న తర్వాత నేనైతే నమ్మలేదండి. ప్రత్యేకంగా చెప్పారు, చిరంజీవి సారే చెప్పారు. నాకున్న ప్రతి ప్రాబ్లం గురించి మా బావగారికి తెలుసు. అయితే ఏం జరిగిందంటే మా బావగారు ఈ ప్రోడక్ట్ ని నాకు పరిచయం చేసినప్పుడు చెప్పారు, ఇది ఇలా ఉంటది వాడరా అని చెప్పి నాకు చెప్పారు. నేను నమ్మలేదండి. నేను నమ్మకపోతే మీరు వాడి ఆ రిజల్ట్స్ నాకు చెప్పండి, చెప్పిన తర్వాత నేను వాడతానని చెప్పేసి మా బావగారికి చెప్పానండి. ఆ విధంగా తర్వాత వాడిన తర్వాత నేనైతే వాడాను. నేను ఈ మెడిసిన్ వచ్చేసి మార్చి 1 మొదలు పెట్టాను సార్. నేను మొదలు పెట్టిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ గా గ్యాస్ ట్రబుల్, యూరిన్ ప్రాబ్లం ఉంది సార్ నాకు ముందు. తర్వాత వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. హలో హలో సార్, కానీ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. క్యారీ ఆన్ సార్. నాకు గత 10 సంవత్సరాల నుంచి యూరిన్ ప్రాబ్లం అనేది ఉంది సార్. నేను ఈ యూరిన్ ప్రాబ్లం కోసం తిరగని హాస్పిటల్ లేదు, చేయించిన టెస్ట్ లేదు సార్. అదే కర్నూలులో చిరంజీవి గారి సారు చేత నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ మొత్తం అన్ని తీర్చాను సార్. తీసినా కూడా నా ఒంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు సార్. చెప్పినందుకు కూడా ఎందుకు ఈ విధంగా వస్తుందని చెప్పేసి డాక్టర్లను అడిగాను సార్. అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు సార్. లేకపోతే నేను ఇంకా ఈ రకంగా ఈ మెడిసిన్ ని 2 years వాడాను సార్, ఇంగ్లీష్ మెడిసిన్స్. వాడిన తర్వాత నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. రాకపోగా ఇంకా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన దాని వలన ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి సార్. ఏది ఏమన్నా నాకు ఇంకా మెడిసిన్ వాడిన కాడి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైంది సార్. ఇంకా ఎక్కువైన తర్వాత గ్యాస్ ప్రాబ్లం అనేది ఒకటి అటాక్ అయింది సార్. గ్యాస్ ప్రాబ్లం అటాక్ అయిన తర్వాత నేను మళ్ళీ చిరంజీవి సార్ గారికి ఫోన్ చేశాను సార్. సార్ బావగారు ఏంటి ఈ రకంగా ఉంది, ఏం చేయాలి, ఏంటి, ఎలా అని అడిగాను సార్. అడిగితే ఆ మనిషి ఒకటే చెప్పాడు సార్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఆపేసి ఆయుర్వేదం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆయుర్వేదం కూడా ట్రై చేశాం సార్ ఇద్దరం కలిసి. ఆయుర్వేదం ట్రై చేసినా కూడా ఆయుర్వేదంలో కూడా నాకు రిజల్ట్స్ రాలేదు సార్. తర్వాత హోమియోపతి ట్రై చేశాం, హోమియోపతిలోనూ రిజల్ట్స్ రాలేదు. తర్వాత ఈ క్యూర్సెల్ కాదు సార్, మా కాదవల్లి గారు అని చెప్పేసి ఈ న్యూట్రిషన్ డైట్స్ ఉన్నాయి సార్. ఏది అరికెలు, సామెలు, ఊదలు అనేది ఆ రిజల్ట్ అటువైపు కూడా వెళ్ళి చూసాను సార్. అయినా కానీ నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. తర్వాత నాకు వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం కి నాకు బాగా విపరీతమైన పెయిన్ వచ్చేది సార్. నాకు ఈ యూరిన్ ప్రాబ్లంకి వచ్చేసి సార్ చాలా ఇబ్బంది పెట్టేది. ఏ విధంగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 days దాకా యూరిన్ కి పాస్ చేయాల్సి వచ్చేది సార్ నేను. అలాగని చెప్పేసి నాకు చాలా ఇబ్బంది పెట్టేది సార్. ప్రతి గంటకి కనీసం 3 సార్లు అన్నా వెళ్ళాల్సి వచ్చేది సార్ నేను యూరిన్ కి. ఆ విధంగా వెళ్తూ ఉండటం వల్ల నాకు చాలా నీరసం అయిపోయి చాలా ఇదైపోయాను సార్. నైట్ అయితే అసలు నిద్ర కూడా ఉండేది కాదు సార్, నిద్ర కూడా ఉండేది కాదు. కనీసం నైట్ 6 to 7 times లెగాల్సి వచ్చేది. ఈ విధంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేయడం మేలని చెప్పేసి అనుకున్న తరుణంలో నాకు మా చిరంజీవి సారు ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ అనేది వాడి కనీసం మార్చి నుంచి ఇప్పుడు దాకా వాడుతున్నాను సార్. వాడి నేను జస్ట్ 5 months దాకా వాడాను. వాడిన తర్వాత అయితే రిజల్ట్స్ అయితే అద్భుతంగా ఉంది. నాకు గ్యాస్ ట్రబుల్ అనేది బీభత్సంగా ఉంది సార్. అంతకుముందు ఏది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వలన గ్యాస్ ట్రబుల్ అనేది బాగా ఫుల్ గా ఉంది. నైట్ నిద్రతో కూడా లేచి గుండె మీద ప్రెస్ చేసుకుని మరీ పడుకునేవాడిని సార్. అంత ఇదిగా వచ్చేది గ్యాస్ ప్రాబ్లం. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది నాకు హార్ట్ కి తన్నేది. హార్ట్ కి తనడం వలన కూడా నాకు చాలా భయం వేసేది సార్. ఏది ఇది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా కూడా అర్థం కాక గుంటూరు కూడా మా వేరే ఆర్ఎంపీ సార్ ఉంటే ఆర్ఎంపీ సార్ని కూడా తీసుకుని డైరెక్ట్ గా నేను 3-4 సార్లు వెళ్ళి రిజల్ట్స్ చెక్ చేయించుకున్నాను సార్. వెళ్ళిన ప్రతిసారి ఒకటే సార్, ఒక 20,000 బిల్ వేసేవాళ్ళు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్ని తీసేవాళ్ళు. అన్ని తీసి ఒకటే చెప్పేవాళ్ళు సార్, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వైతే భయపడాల్సిన పని లేదు, ఇది గ్యాస్ ప్రాబ్లం, మెడిసిన్ వాడు తగ్గిపోద్ది అంతే అనేవాళ్ళు సార్. వాడతాం 4 రోజులు వాడతాం, నార్మల్గా ఉండేది. 5వ రోజు కామయ్యేది సార్. ఇంకా ఈ విధంగా నేను మా బావగారు ఇచ్చినటువంటి మెడిసిన్
మెడిసిన్ ఒక వారం రోజులు వాడాను సార్. నాకు 4వ రోజునే రిజల్ట్స్ రావడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది సార్. ఎవరికైనా ఎంతటి మొండి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అయినా కానీ వితిన్ 4 days లోనే రిజల్ట్స్ వస్తుంది సార్. అది ఆ రోజు నుంచి నేను వాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు. అసలు ఆ గుండె మీద చెయ్యేసుకున్న అనే ఇది కూడా లేదు సార్. నాకు రైట్ లో ఎలా ఉంటుందో లెఫ్ట్ లో అంతే ఫ్రీగా ఉండేది సార్. ఇది వరకు చాలా ఇబ్బంది పడేవాడిని సార్ నేను. నాకు ఆ విధంగా జరిగింది. అయితే నాకు ఇంకొక టెస్ట్, ఇవి నా టెస్ట్ మూల్యం సార్ ఇవి. అయితే నా దగ్గర ఇంకొక టెస్ట్ మూల్యం ఉంది. ఎవరిదంటే నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను మా ఊళ్ళోనే వేరే క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను సార్ ఇది. ఆమెకి కాళ్ళు బాగా ఉబ్బుతున్నాయి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. కాళ్ళు ఉబ్బుతుంది అంటే ఇదేదో కిడ్నీకి సంబంధించిన విషయం అని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేసి ఇలా వచ్చిందమ్మా మందు నేను వాడుతున్నాను, మీరు కూడా వాడుకుని ఒకసారి చూడండి, చూస్తే ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయ్యిందని చెప్తే సరే అని చెప్పేసి నా మాటని వాళ్ళు కూడా క్యూర్సెల్ ప్యాకెట్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత నుంచి ఒక 10 days వాడారు. 10 days వాడిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొత్తం ఉబ్బులు వచ్చేసినాయి సార్. బాగా ఒళ్ళు బాడీ మొత్తం నీరు పట్టేసింది. ఆ నీరు పడితే మనం క్యూర్సెల్ వాడిన కాడ నుంచి 10 days లోనే మనిషి మొత్తం బక్కగా చిక్కిపోయి ఆ నీరు మొత్తం లాగేసింది సార్ పూర్తిగా. లాగేసేటప్పటికి తర్వాత వీళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు సార్. టెస్టులు చేయించుకుంటే అది క్యాన్సర్ గా తేలింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పారు సార్. చెప్తే ఒకటే చెప్పాను నేను, మీరైతే భయపడమాకండి, క్యాన్సర్ 4th stage లో ఉన్న క్యాన్సర్లు కూడా తగ్గుతున్నాయి, మనకైతే స్టార్టింగ్ లోనే ఉంది, ఎటువంటి భయపడాల్సిన పని లేదు, మీరు ఈ క్యూర్సెల్ ని ఒక 6 నెలలు వాడండి, కంపల్సరిగా తగ్గిపోతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ మందును వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత వెళ్ళి బసవతారక హాస్పిటల్లో చూపించుకున్నారు సార్. చూపించుకున్న తర్వాత వచ్చి మన మెడిసిన్ వాడి కొద్దిగా మనిషి క్యూర్ అయ్యారు సార్. క్యూర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డాక్టర్ దగ్గర మళ్ళీ చెకప్ చేసుకున్నారు సార్. చెకప్ చేసుకుంటే వైట్ సెల్స్ అనేవి 2 లక్షలు ఉన్నాయి సార్. వాళ్ళకి డాక్టర్ గారు చెప్పారంట, అమ్మా మీకు వైట్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఈ వైట్ సెల్స్ అనేవి కనుక తగ్గితే నీకు నార్మల్ కండిషన్ లోకి వస్తుంది అని చెప్పిన తర్వాత 2 months వాడారు సార్. 2 months వాడిన తర్వాత ఈ వైట్ సెల్స్ అనేవి 10,000కి వచ్చినాయి సార్. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు సార్, నువ్వు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, నీకున్న ప్రాబ్లం చిన్నగా క్యూర్ అవుతుంది, ఈ క్యాన్సర్ అనేది నీకు పెద్ద లెక్క కాదు అనేటప్పటికీ మేము ఎంత కూడా చెప్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం సార్. ఆ మనిషికి అక్కడికి నమ్మట్లే, ఏంటి నాకేదో అయిపోతుంది, నాకేదో జరుగుతుంది, నేను అసలు బ్రతకనా, నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలే, ఈ టైంలో నాకు ఈ వ్యాధి రావడం ఏంటి అనేది చాలా టెన్షన్ పడింది సార్. అక్కడికి మేము చెప్తానే ఉన్నాం, ఏం కాదు 4th stage లో ఉన్న వాళ్ళు వేస్తున్నారు, నీకు అటు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా వాడిన తర్వాత ఆ పాపకి డాక్టర్ గారు చెప్పారు సార్, ఏమని, మీకు క్యాన్సర్ అనేది తగ్గుతుంది, ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత ఆమె ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుంది సార్. అది ఆమెది సార్. ఇకపోతే 3వ టెస్ట్ మూల్యం. ఈ 3వ టెస్ట్ మూల్యం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎట్లా అంటే ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఒక మేడం గారికి ఉంది సార్. ఆ మేడం గారికి వచ్చేసి ఫస్ట్ పుట్టక నుంచే ఆమెకి ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం అంటే మలబద్ధకం ప్రాబ్లం సార్. మలబద్ధకం ప్రాబ్లం కూడా మామూలు ప్రాబ్లం కాదు సార్. ఆమెకి డాక్టర్ గారు తర్వాత చెప్పారు సార్, ఏమని, నీకు మలబద్ధకం ప్రాబ్లం ఉందమ్మా, ఇదైతే క్యూర్ అవ్వదు, ఎందుకంటే మీకు పేగులో ఏదో చిన్న తేడా ఉంది, దానికి ఎటువంటి పరిష్కారం లేదు అని చెప్పారండి సార్. చిన్నప్పుడే చెప్పారండి సార్. అయితే ఆమె డెలివరీ టైంలో కూడా నార్మల్ డెలివరీ చేయడానికి కూడా కుదరలేదు సార్ దాని వలన. అయితే ఏం జరిగిందంటే సార్, ఆమెకి జస్ట్ మలబద్ధకం అంటే ఆమె వారానికి ఒక్కసారి మన బాత్రూమ్ పోతుంది సార్, అంతమించి ఇంకెళ్దు. 3 సార్లు వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ అంతే సార్. వారంలో ఒక్కసారి సరిలేదు, వారం ఒక్కసారి లేదా 4 రోజుల తర్వాత ఒక్కసారి ఆ విధంగా వెళ్తారు సార్. అయితే మనం ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఒకసారి వాడి చూస్తే ఇవి అర్థమవుతుంది కదా, మాకైతే ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, నీకెందుకు తగ్గదంటే సరేనని చెప్పి తీసుకుంది సార్. తీసుకున్న తర్వాత జస్ట్ 4 రోజులు వాడింది సార్. 4 రోజులు వాడిన తర్వాత నుంచి ఇక మనం డైలీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే వెళ్తామో ఆ విధంగా బాత్రూమ్కి వెళ్తాం మొదలుపెట్టింది సార్. అంతకుముందు కడుపు కూడా బాగా ఫ్రీగా ఉండేది కదా సార్, అలాంటిది కడుపు ఫ్రీగా రావడం జరిగింది. ప్లస్ ఆమె డైలీ ఆమె ఇప్పుడు డైలీ కూడా ఇప్పుడు జస్ట్ వారం రోజులు కన్నా ఆమె ఈ మెడిసిన్ వాడిన తర్వాత 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి అలా 1 by 1 మార్చుకుంటా వచ్చి ఇప్పుడు చాలా ఇదిగా తయారైంది ఆమె. ఆమె ఒకటే మాట చెప్తుంది, ఈ మందు వాడిన తర్వాత నాకు చాలా బాగుంది, కడుపు అంతా ఫ్రీగా ఉంది, రిలీఫ్ గా ఉంది, ఆకలి బాగా వేస్తుంది, ఇటువరకు ఆకలి వేసేది కాదు, 11, 12కి అన్నం తినేస్తారు ఆమె. అలాంటిది ఇప్పుడు 10, 9కి 8కి ఆకలి వేస్తుంది అంటుంది సార్. ఆమె నిద్ర కూడా బాగా పట్టేది కదా అంటుంది. అలాంటిది నిద్ర బాగా పడుతుంది, ప్లస్ ఆమె కడుపు అయితే ఇప్పుడు ఫుల్ ఫ్రీగా ఉంది సార్. ఈ మనిషికి ఈ ప్రాబ్లం 35 years నుంచి ఉంది సార్. ఇప్పుడు ఆమె ఏజ్ 35 years. అలాంటి 35 years నుంచి ఉన్న వ్యాధి కూడా ఇంక ఈ రోజు క్యూర్ అవుతుంది జరిగింది సార్.
ఎస్ సార్ వండర్ఫుల్ ఆ. వండర్ఫుల్. అవును సార్. ఇప్పుడు ఆమె Yes, ప్రజెంట్ yes అయితే అండి. హలో ఆమె నాగేంద్ర బాబు గారు అబ్బా ఆ, అబ్బా సార్. అబ్బా. ఫ్లో చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ చెప్పారు. చాలా ఫ్లోలో చెప్పేశారు ఇలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా చక్కటి రిజల్ట్ ఒక మొత్తం మీ దగ్గర నుంచి మీదిను ఇంకా మిగిలిన 2 చెప్పారు. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మీరే ఎక్కువ టైం తీసుకుంటే మిగిలిన కొత్త వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అవును సార్. మా దగ్గర ఇంకా ఉన్నాయి టెస్ట్ మోడల్స్, అవి నెక్స్ట్ టైం చెప్తాను సార్ నేను. అట్లాగే అండి. ఓకే. చాలా చక్కగా చెప్పారు. అయితే సార్ నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు చూడండి. నాగేంద్ర ప్రసాద్ yes. సార్ ఒకసారి సార్, ప్లీజ్. అందరూ కూడా మీరు ఎవరైతే టెస్టిమోనియల్స్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. లేకపోతే చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకే అవకాశం దొరుకుతుంది కాబట్టి మళ్ళీ మనము ఈ సెషన్ దీంతోనే ఇదవుతుంది కాబట్టి మీ అవకాశం సండే రాగానే మీ అవకాశం కోసం మీరు ఎదురు చూడాలి. ఓకే, నాగేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్, అందరికి నమస్కారం సార్. నిజంగా గత 4 వారం ట్రై చేస్తున్నాం సార్ రావడానికి, మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాలేకపోయినా ఈ ఓకే అవకాశం సార్, ఈసారి మీకు టైం వచ్చింది, మీరు మాట్లాడండి సార్. తప్పకుండా ఈ అవకాశం తప్పకుండా డ్రాప్ రాస్తున్న ఫ్లోలో మర్చిపోతానేమని. ఈ అవకాశం నాకు ఇచ్చిన మహానుభావులు లైన్ ప్రసాద్ గారికి, మీకు అందరికీ సార్ నిజంగా నవ్వుతున్న భవిష్యత్ సార్. ఈ కంపెనీలో జాయిన్ కూడా నా పొడవు సుకృతం అనుకున్నాను సార్. ఇంకా 22 years ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే ఉద్యోగ ఇండియన్ నేవీలో పనిచేస్తాను, ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తాను. కానీ ఇటువంటి అద్భుతమైన కంపెనీ నేను ఎక్కడ చూడలేదు సార్. సో కంపెనీ సార్. అందరికి నమస్కారం. నా పేరు వడ్డీ నాగేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ఇండియన్ నేవీ, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ సార్. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నాను. నా వయసు 69 సంవత్సరాలు. నేను 2/5/2025 న్యూ కంపెనీలో విజయవాడలో ఉంటున్న శ్రీమతి లక్ష్మీ శైలజ్ గారి ద్వారా దీంట్లో జాయిన్ అయ్యండి. ఆ రోజు ప్రోడక్ట్ వాడుతున్నాను. ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో ఉన్న 4 వాడుతున్నాం. ముఖ్యంగా మా అమ్మగారు వయసు 90 సంవత్సరాలు, నా భార్య, నా చిన్న అబ్బాయి, నేను వాడుతున్నాండి. మేమంతా చాలా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం సార్. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మా అమ్మగారికి జరిగిన ఒక అద్భుతమైన మెరికల్స్ రిజల్ట్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకోండి. మా అమ్మగారికి గత 40 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా గుడికి షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఫైలెక్స్ అనే దోమ కొట్టడం వలన ఆమెకు ఫైలేరియా వ్యాధి అంటే బోధకాలు వచ్చిందండి. ఒక ఎడం కాలంతో లాగా వాసిపోయిందండి. వాసిపోయి 40 సంవత్సరాలు బాధపడుతుంది. ప్లీజ్ సార్, మీరు చెప్పదలుచుకోండి ఓపెన్ గానే మాట్లాడండి సార్. పేపర్ చూడుకోకుండా మాట్లాడండి సార్. అది గుర్తుంటుంది కదా. అంటే ఏం లేదు సార్, అది మీతో అలా చెప్తేనే బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. టెస్టిమోనీ అంటే అదే సార్. రాత్రి 12 గంటలకు కూడా రాసుకున్నాను. ఈ ఫ్లోలో మళ్ళీ అవకాశం 4 వారాలు ట్రై చేస్తాను సార్. దగ్గర తప్ప మీరు ఆయన ఇచ్చారు. నిదానంగానే మాట్లాడండి. పేపర్ క్లోజ్ చేశాను సార్. నిదానంగా మాట్లాడండి. రిలాక్స్ గా. అంటే రిజల్ట్స్ మీరు 4 weeks నుంచి అడుగుతున్నారు. 4 వారాలు చెప్తాను చెప్పండి సార్. సార్ నేను కూడా ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ సార్ చూడండి, ఇవాళ మీ టైం ఇప్పుడు మీకు దొరికింది. చక్కగా మీరు చెప్పవలసిందల్లా నిదానంగా చెప్పండి సార్. మీ టైం ఇప్పుడు మీకు హ్యాపీగా ఉంది, మీరు మాట్లాడండి సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మా అమ్మగారి వయసు 90 సంవత్సరాలు సార్. ఆవిడ గత 40 ఏళ్ల క్రితం షిరిడి సాయిబాబా గుడికి షిరిడి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు అక్కడ దురదృష్టవశాత్తు ఫైలెక్స్ అనే దోమ కొట్టడం వల్ల ఆవిడకి ఫైలేరియా వచ్చి ఎడంకాలు బోధకాలు అయిపోయి లావుగా వాసిపోయిందండి. ఇంకా ఎంత ట్రీట్మెంట్ చేస్తే తగ్గలేదండి. ప్రతి సంవత్సరం యాన్యువల్ క్యూర్డ్ గా ఇంజక్షన్స్ ఒక కోర్స్ తీసుకుంటారండి. అది ఫర్దర్ గా ఇంకా తీవ్రంగా అవ్వకుండా. అటువంటి సమయంలో ఈ క్యూసెల్ ప్రోడక్ట్ గురించి లక్ష్మీ శైలజ మేడం విజయవాడ చెప్పడం, ఈ ప్రోడక్ట్ వాడటం ఇప్పుడు సుమారు దగ్గర 55 రోజులు మా అమ్మగారు వాడి కంటిన్యూ చేసుకోండి. మే 2వ తారీఖు నుంచి ఈ 50 రోజుల్లో ఊహించిన విధంగా ఆవిడకి బోధకాలంతా వాపని తగ్గిపోయింది సార్. గుడికాలు ఎలా ఉందో నార్మల్ గా అయిపోయింది సార్. నేను అసలు ముందే ఫోటో తీయేస్తుంది, కానీ అది ఊహించలేదు ఇటువంటి మెరకేజ్ జరుగుతుందని. తర్వాత చూసి ఆశ్చర్యపడినాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ విషయం చెప్తాను. యూట్యూబ్ తీసి పెట్టొచ్చు, కానీ లైవ్ లో చెప్తే అదే సంతోషం తర్వాత యూట్యూబ్ పెడతాను. సో ఆ విధంగా ఇప్పుడు ఆవిడకి నార్మల్ అయిపోయింది సార్. ఇప్పుడు కంటిన్యూస్ గా పడుతున్నారు. ఇక నాకు మా మిస్సెస్ కి అందరూ కూడా వెరీ యాక్టివ్ అనే ఈ వయసు అప్పుడు దగ్గర నా వయసు 70 సంవత్సరాలు అయినా కూడా ఇంత యాక్టివ్ గా కుర్రోళ్ళగా. బికాజ్ ఈ క్యూసా వాడిన తర్వాత నేను కూడా ఫీల్ ఎనర్జెటిక్ అండి. మా అబ్బాయి వాడుతున్నారండి. సో ఇటువంటి కంపెనీ ఇచ్చిన శ్రీ లైన్ ప్రసాద్ గారికి జీవితంలో వారి మేలు మర్చిపోనండి. ఇంకా నా జీవితం ఉండగా ఆఖరి క్షణం వరకు కూడా ఈ క్యూసాను ప్రమోట్ చేస్తూ ఉంటాను సార్. ఎలాగంటే ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా క్యూసా చెప్పకుండా వాళ్ళని పంపను. ఈ బయటికి వెళ్ళండి, ఏ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి క్యూసా చెప్పకుండా రానండి. నేను కూడా పోస్ట్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పంజాబ్ కనబడుతుంది, సార్ మిమ్మల్ని జాలీ సెకండ్ గొప్ప చేస్తారు, క్యూసా గురించి తెలుసుకోండి సార్ అని నవ్వేశారు, నంబర్ ఇచ్చారు. ఈ విధంగా డిఫెన్స్ లో పనిచేయడం వల్ల ఎంతో మంది పరిచయారు. ఇది అద్భుతం ప్రొడక్షన్, అద్భుతం భవిష్యత్ అండి.
ఇక ఈ తోటి కంపెనీ తెచ్చిన నైల్ ప్రసాద్ ఎంత చేసినా వారికి రుణం తెచ్చుకోను. సో ఈ అవకాశం నాకే, మీకు లైన్ ప్రసాద్ గారికి, పూడి శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సూపర్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. మీరు హడావిడి లేకుండా, అంటే మొదట్లో హడావిడి పడ్డా అంటే మర్చిపోతాను సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మలోత్ బిక్కు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, ఒకసారి చూడండి. సార్ ఎస్ సార్. సార్ క్యూర్ ఫ్యామిలీకి అందరికీ నమస్తే సార్. నా పేరు బిక్కు, ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. మా లైన్ పేరు వచ్చేసి పాలంచ కృష్ణయ్య సార్ పరిచయం చేసింది. యాక్చువల్గా నేను అన్ని బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇక ఏ బిజినెస్ అయినా అది గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాను, అది ఏమైనా కానీ అని చెప్పేసి. అయితే ఈ బిజినెస్లో సార్ అనుకోకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక్కసారి చెప్తే ఆ సార్ ద్వారా నాకు పరిచయం అయింది. సరే చూద్దాం, ఇదో బాగుందని చెప్పేసి మేము కూడా తీసుకున్నాం సార్. తీసుకొని అమ్మకి క్యాన్సర్ వచ్చింది, గర్భాశయ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే నేను దాదాపుగా 1 సంవత్సరం మొత్తము కొత్తగూడెము, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ కాదని చెప్పేసి రిటర్న్ ఎక్కడ పంపించారు, హైదరాబాద్ పంపించారు. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు కూడా ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయలేకపోతే మళ్ళీ ఇది ఒక 2 months తర్వాత నేను మళ్ళీ బసవతారకి వెళ్ళాం సార్. ఇదేదో అసలు యాక్చువల్గా క్యాన్సర్ అంటే విన్నాను, కానీ ఇది ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు సార్, ఎప్పుడు చూడలేదు. ఇక అది ఆ పరిస్థితులు ఉన్నా నేను. అయితే తీసుకెళ్ళి ఇక 1 నెల రోజులు మనకు బసవతారకలో మొత్తం టెస్టులకే సరిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళినా టెస్టులు చేసేది. అరే ఇదేందని చెప్పేసి ఇక మళ్ళీ తర్వాత సార్కి డౌట్ వచ్చి ఇది సిటీ స్కానింగ్ తీపిద్దామని చెప్పేసి సిటీ స్కాన్ చేపించాం సార్. చేపిస్తే ఇది క్యాన్సర్ అనేది తేలింది, అది 3rd స్టేజ్లో ఉంది సార్. వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే ఇది డైరెక్ట్గా ఆపరేషన్ చేయవద్దు సార్, ఇది మొత్తం లోన పాకిపోయింది, దీని వచ్చేసి కీమోథెరపీ చేయాలి, ఒక 7 వారాలని చెప్పారు. 7 నుండి మళ్ళీ 9 వారాలు సార్. ప్రతిరోజు నేను కొత్తగూడెం నుండి వారము బసవతారకి వెళ్ళి నేను ఈ కీమోథెరపీ చేయించాను. ఓకే పర్వాలేదు, క్యూర్ అయింది. లాస్ట్లో ఇక ఆపరేషన్ చేయాలని చెప్పేసి అందరి సంతకాలు కూడా అయిపోయినాయి సార్. అయితే టైం తీసుకొని రండి అని చెప్పేసి మాకు ఒక 10 రోజులు ఇచ్చారు టైము. వెళ్తే ఇక నేను ఆ ఆపరేషన్ కూడా పోలే సార్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే లాస్ట్కి అది సక్సెస్ అయ్యేదా కాదా అని చెప్పేసి వాళ్ళు మాకు డౌట్గా చెప్పారు. ఉంటే ఉంటుంది, లేకుంటే చనిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అబ్బా ఎట్లా అని చెప్పేసి నేను అమ్మని ఇక నేను తీసుకెళ్లకుండా దాదాపుగా ఒక 6 months అవుతుంది సార్ నేను తీసుకెళ్ళక. అయితే దీని తర్వాత మనకు క్యూర్ సెల్ ఇప్పుడు ఒక 3 months నుండి నేను కంటిన్యూ చేస్తాను సార్. ఆ క్యూర్ సెల్ వలన ఇప్పుడు అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్. ఇప్పుడు నా వెనకాలనే ఉంది చూడండి, చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. 100 రోజుల పని కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉంచుకొని నేను ఆ క్యూర్ సెల్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నా సార్. ఇది సార్ నా యొక్క ఇంట్లో టెస్ట్ మనీ. తర్వాత మా పాప కూడా కొద్దిగా మైగ్రేన్ ఉండే సార్, అది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆమె కూడా చాలా బాగుంది. దీని ద్వారాగా నేను మా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాను సార్ నెక్స్ట్ టెస్ట్ మనీ. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1 నెల రోజుల దాకా వాళ్ళు మాటినలే. ఇది చెప్తూ ఉంటారు, చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దీనివల్ల మనకు లాభం ఏం లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళే ఫోన్ చేశారు, ఇట్లా సంగతి మాకు కావాలని చెప్పేసి. అయితే ఇంటికి వెళ్ళి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చి వచ్చాను సార్ నేను. ఒక కాలు ఒక చేయి సార్ కంప్లీట్గా పడిపోయింది. మన ఈ నేలని రాకుండా పోయేది. ఒక 60 సంవత్సరాలు ఉంటుంది క్యాండిడేట్కు. అయితే ఒక 1 నెల రోజుల తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది, మాకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మాకు ఇంకా కావాలి సార్ అని చెప్పేసి మళ్ళీ పిలవడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత నేను అది నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ ఆయన చూశాను. నేను ఫస్ట్ చూసిన దానికి తర్వాత చూసిన దానికి చాలా తేడా కనిపించింది. ఆటోమేటిక్గా ఎవ్వరు కూడా కర్ర అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయనే నడుచుకుంటూ ఆయనే పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో మొత్తం తిరుగుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ సార్. వాళ్ళ మిస్సెస్ అయితే ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అంతకుముందు తీసుకుంటే బాగుండేది కదా, నేను ఎందుకు తప్పు చేశానని చెప్పేసి ప్రయాసపడుతున్నారు వాళ్ళు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది సార్. ఇంకో టెస్ట్ మోన్ ఏంటంటే ఇక్కడ ఖమ్మం దగ్గర చెవులపాడు మా ఊరే, ఒక 70 సంవత్సరాలు ఉంటుంది, ఏజ్ తాతయ్య అని అంట నేను.
ఆయనకు వచ్చేసి లెఫ్ట్ కాలు రైట్ కాలు మొత్తం వచ్చేసి సార్ మొత్తం ఉబ్బిపోయింది. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 7 చోట్ల ఆపరేషన్ చేశారు సార్ వరంగల్లో. ఆపరేషన్ చేసి ఎక్కడికెక్కడ చెడు రక్తాన్ని మొత్తం తీసేశారు సార్. తీసేస్తే నేను ఒకరోజు కబురు కానీ పోతే ఇట సంగతి అని చెప్పేసి చెప్పారు. చూసిన తర్వాత మన ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలో వచ్చిన ఆ వీడియో ఒకటి పంపించారు సార్ది. అది చూపించాను. సరే ఎందుకన్నా మంచిది, ఇది యూజ్ చేయి తాతయ్య, ఇది బాగుంటుంది అని చెప్తే ఆయన నాకు అప్పటికప్పుడే అమౌంట్ ఇచ్చేశారు. నేను క్యూర్సెల్ అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయారు సార్. ఆపరేషన్ చేయించింది ఎక్కడ? వరంగల్లో చేయించారు. చేపిస్తే మళ్ళీ పోయి చేపిద్దాం అనుకున్న క్యాండిడేటు 10 రోజుల తర్వాత వచ్చి నా దగ్గర ఈ క్యూర్సెల్ని మళ్ళీ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత 4వ రోజు నుండి మాకు రిజల్ట్ చెప్పారు సార్. 4 రోజులు ఆ యూరిన్ ద్వారా మొత్తము పాస్ అవుట్ అయిపోయింది సార్. ఆ ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. తర్వాత దాదాపుగా ఇప్పుడు ఆయన 6 ప్యాకెట్లు తీసుకున్నారు సార్. వాళ్ళ మిస్సెస్కు కూడా బాగా షుగరు, ఈ కాళ్ళ వాపు, తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండే సార్. ఇప్పుడు వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు సార్. ఈ విధంగా చాలా మందికి నేను ఇవ్వటం జరిగింది. నా రిజల్ట్ అయితే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే మా ఇంట్లో పరిస్థితి, మా అమ్మ ఇలా ఉండటం నా ముందు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత మా సిస్టర్ సార్ కారేపల్లి, ఆమె కూడా చెప్పాను, నెల రోజులు బతిలాడా సార్, అక్క ఇది తీసుకో బాగుంటుంది, చాలా క్యూర్ అవుతారు మీరు అంటే. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు సూపర్వైజర్గా. ఇక ఇదేందో అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకున్నారు. తర్వాత నెల రోజుల తర్వాత ఈ అన్ని స్కానింగ్లు తీపిచ్చి మీకు ఆపరేషన్ చేయాలా లేకుంటే కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే అనేక కారణాల వలన ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది సార్. అంటే వెళ్ళలేదు వాళ్ళు. వెళ్ళకపోతే తర్వాత ఒక 5,500 నాకు ఫోన్పే చేశారు. ఫోన్పే చేస్తే నేను వెంటనే ఒక 2 రోజుల్లో పోయి ఇచ్చొచ్చాను సార్. ఇచ్చొస్తే ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి, చాలా బాగుంది ఇది, నేను అంతకుముందు కింద కూర్చి లేవాలంటే కష్టం అయిపోయేది, బట్టలు ఉతకాలన్న ఇబ్బంది అయిపోయేది, నడవాలన్న ఇబ్బంది అయిపోయేది, L4, L5 ప్రాబ్లం ఉండే సార్. తర్వాత ఈ మెడ నరాలు బాగా గుంజాయి, చాలా మనిషి బక్కగా అయిపోయేది. ఈ యూజ్ చేసిన తర్వాత ఆమె సంతోషాన్ని అసలు ఎట్లా పంచుకుంటుందంటే దాదాపుగా ఒక 30 ప్రోడక్ట్ అమ్మటం జరిగింది సార్. ఆమె వాళ్ళ కొలీగ్స్ ఎక్కడైతే ప్రాబ్లం వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సార్, మొత్తం ఎవరెవరు ఏందన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ క్యూర్సెల్ కనిపెట్టి మన ఇక్కడ ఈ తెలంగాణకి తీసుకొచ్చిన మన లయన్ ప్రసాద్ సార్కి, నాకు పరిచయం చేసిన సార్కి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. ఇందులో నేను ఎల్బిడిని సార్, మా వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా నేను చెప్పేది ఒకటేందంటే మా భాషలో నేను చెప్పడం జరుగుతుంది. అందరికీ రామ్ రామ్. మనం అందరము కూడా ఈ క్యూర్సెల్ని బాగా యూజ్ చేసి అందరి నలుమూలలు ఎక్కడైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఆ ఆరోగ్యానికి ప్రసాదించాలని నా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వావ్, వండర్ఫుల్ టెస్టిమోనియల్ సార్. అమ్మగారు మీ వెనక అట్లా నిలబడి చూస్తున్నారు. అమ్మగారు మీకు నమస్కారం. మీరు ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము. ఎప్పుడైతే బసవ తారకంకి వెళ్ళి అంటే క్యాన్సర్ పేషెంట్లుగా వెళ్తున్నారో, నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరిని దాదాపు ఒక లాస్ట్ ఇయర్ మేము కోల్పోయామండి. మాకు తెలుస్తుంది ఎంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ అన్నది. కానీ ఎంత ఆరోగ్యంగా అమ్మ మళ్ళీ మన వెనకాతలు నిలబడి మాట్లాడుతున్నారంటే, అమ్మగారు మీకు మరి ఒకసారి పునర్జన్మ దొరికింది. మీకు సంతోషకరమైన మా తరపు నుంచి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంతోషం సార్. వెరీ గుడ్ అమ్మా. ఓకే అండి, మరొక టెస్టిమోనీకి వెళ్దామండి. మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, మరొక టెస్టిమోనీకి వెళ్దాము. ఓకే, టీజీ రాజు గారు ఒక అద్భుతమైన టెస్టిమోనీలు తీసుకొచ్చారండి మన ముందుకి. రాజు సార్, టీజీ రాజు ಸರ್, ಅನ್ಮಿಟ್ ಆಪ್ಷನ್ ಸಿಕ್ಕಿದೆ ಸರ್, ಒಂದ್ಸತಿ ನೋಡ್ತೀರಾ? ఓకే అండి, సార్ కి అన్మిట్ ఆప్షన్ వచ్చింది. సఫ్దార్, నెక్స్ట్ సఫ్దార్ గారు, సార్ మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్.
ఓకే సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ అంటే మీకు అక్కడ ఒక పాపప్ లాగా వస్తూ ఉంటుంది, మీరు అక్కడ దాన్ని ఓకే చేసుకుని మాట్లాడాలండి. మరొకసారి ఇస్తాను, ఒకసారి చూడండి. సఫ్దార్, ఓకే సార్ కూడా తెలియలేదేమో. ఎన్ఎం స్వామి, ఎస్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్. ఎన్ఎం స్వామి సార్ మాట్లాడండి ಸರ್. ಮಂಜುನಾಥ್ ಸ್ವಾಮಿ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಒಬ್ರು ಸೀತಾರಾಮ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಜೊತೆಲಿದ್ದಾರೆ. ಇವರು ಬ್ಲಾಕ್ ಫಂಗಸ್ ಬಂದು ಸುಮಾರು ತಿಂಗಳುಗಟ್ಟಲೆ ಸಫರ್ ಆಗಿದ್ರು. ಇವರಿಗೆ ಓಪನ್ ಹಾರ್ಟ್ ಸರ್ಜರಿ ಆಗಿದೆ. ಈಗ ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ. ಹಲೋ ಸರ್, ನಮಸ್ಕಾರ ಸರ್. ನಮಸ್ಕಾರ. ಸರ್ವೇ ಜನೋ ಸುಖಿನೋ ಭವಂತು. ನಾನು ಹಲೋ ಮೊದಲು ನಾನು ದೇವ್ರು, ನಾನು ಫಸ್ಟ್ LNL ಪ್ರಸಾದ್ಗೆ ನನ್ನ ಅಭಿನಂದನೆ ತಿಳಿಸ್ತೇನೆ. ಎಂತ ಅದ್ಭುತವಾದ ಪ್ರಾಡಕ್ಟ್ ನನಗೆ ಕೊಟ್ಟದಿಗೆ. ನನ್ನ ಬ್ಲಾಕ್ ಫಂಗಸ್ ಕಾಯಿಲೆ 90% ವಾಸಿಯಾಗಿದೆ, ಇನ್ನು 10% ಇದೆ. ಆ ಕಾಯಿಲೆ ವಾಸಿಯಾಗಿದ್ದಲ್ಲ, ನನಗೆ ಬಂದಿರೋದು ಅದ್ಭುತವಾದ ಶಕ್ತಿ, ಫಿಸಿಕಲ್ ಶಕ್ತಿ ಏನ್ ಬಂದಿದೆಯಲ್ಲ, ದೈಹಿಕ ಶಕ್ತಿ. 75 ವರ್ಷಕ್ಕೆ ನಾನು ಈಗಲೂ ನನ್ನ ಅಡಿಕೆ ತೋಟದಲ್ಲಿ 4 ರಿಂದ 5 ಗಂಟೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಸೆಲ್ಕಿ ಹಿಡ್ಕೊಂಡು. ಈ ಬ್ಲಾಕ್ ಫಂಗಸ್ ನನ್ನ ಮುಖ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನೂ ಒಂದು 10% ಇದೆ ಕೆಳಗಡೆ, ಇನ್ನೂ 10% ಇದೆ. ಕೂದಲು ಉದುರೋಗಿದೆ, ಕೂದಲು ಮತ್ತೆ ಈಗ ಪ್ರಾರಂಭ ಆಗಿದೆ, ಹುಟ್ಟುತ್ತಾ ಇದೆ. ನನಗೆ ಅದ್ಭುತ ಅಂತ ಅನ್ಸಿದ್ದು ಅಗಮ್ಯ ಅಗೋಚರ ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿರೋದು ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಅಲ್ಲಿ ದೈಹಿಕ ಶಕ್ತಿ ಏನ್ ಬಂದಿದೆಯಲ್ಲ, ಇದು ಬಹಳ ಸಂತೋಷದ ವಿಚಾರ. 75 ವರ್ಷಕ್ಕೆ ನಾವು ಇನ್ನೊಬ್ರದ್ದು ಸಹಾಯ ತಗೊಂಡು ಕೂರೋದು, ಹೇಳೋದು, ಓಡಾಡೋದು ಮಾಡ್ಬೇಕು. ಅಂತದ್ರಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದೆ. ಇದನ್ನ ನಾನು ಅತ್ಯಂತ ಶೀಘ್ರವಾಗಿ ಕರ್ನಾಟಕ ತುಂಬಾ ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಎಲ್ಲ ಜನಗಳಿಗೆ ಇದನ್ನು ತಲುಪಿಸ್ತೇನೆ. ಅವರಿಗೆ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಮತ್ತೆ ಲಕ್ಷ್ಮಿ ಭಾಗ್ಯ ಎರಡೂ ಸಿಗೋ ಅಂತ ಕೆಲಸ ಕಾರ್ಯಕ್ರಮ ನಾನು ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ನನ್ನ ಜೊತೆ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ಅವರು ಇದ್ದಾರೆ. ಇವಾಗ ಬೆಳಗಾಮಲ್ಲಿ ಒಂದು ಟ್ರಸ್ಟ್ ಮೀಟಿಂಗ್ ಇಟ್ಕೊಂಡಿದೀವಿ. ಆ ಟ್ರಸ್ಟ್ ನವ್ರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಜಾಯಿನ್ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ LNL ಪ್ರಸಾದ್ ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಈ ಕಂಪನಿಗೆ. ಎಸ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಂಜುನಾಥ್ ಸರ್. ಸರ್, ನಾನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನನಗೆ ಶುಗರು 292 ಇತ್ತು. ನಾನು ಡಿಸೆಂಬರ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. ಈಗ ನಂದು ಬಿಲೋ 100 ಇದೆ, 98 ಇದೆ. ನನಗೆ ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ತಾಯಿಯವರಿಗೆ ಕ್ಯಾನ್ಸರ್, ಅವರಿಗೆ 4 ಸ್ಟೇಜ್ ಕ್ಯಾನ್ಸರ್ ಆಗಿ ರೈಟ್ ಸೈಡ್ ಬ್ರೀಸ್ಟ್ ನ ರಿಮೂವ್ ಮಾಡಿದ್ವಿ. ಅವರು ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ದು ಕಿದ್ವಾಯಿನಲ್ಲಿ ಒಂದು 4-5 ತಿಂಗಳು ಬದುಕಬಹುದು ಅಂತ ನಮ್ಮ ತಾಯಿ ಹೇಳಿದ್ರು. ಆದ್ರೆ ಇವತ್ತು ಅದ್ಭುತವಾದ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ. ಅವ್ರನ್ನ ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸಿದಾಗ ಮತ್ತೆ ಅವ್ರದ್ದು ಹಿಮೋಗ್ಲೋಬಿನ್ 13.9 ಇದೆ. ಅಟ್ ದಿ ಏಜ್ ಆಫ್ 86 13.9 ಇದೆ. WBC ವೈಟ್ ಬ್ಲಡ್ ಸೆಲ್ಸ್ 10,100 ಇದೆ. ಆ ಪ್ಯಾರಾಮೀಟರ್ ಇದೆ 11,000, ಇದರಲ್ಲಿ 10,100 ಇದೆ. ಇನ್ನ ಪ್ಲೇಟ್ಲೆಟ್ಸ್ ಕೌಂಟು 2,57,000 ಇದೆ ಅಟ್ ದಿ ಏಜ್ ಆಫ್ 86. ಅವರಿಗೆ ಯಾವುದೇ ಒಂದು ಕ್ಯಾನ್ಸರ್ ಸಿಂಪ್ಟಮ್ ಆಗಲಿ, ಮಂಡಿ ನೋವಾಗ್ಲಿ, ಸೊಂಟ ನೋವಾಗ್ಲಿ, ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ತುಂಬಿಕೊಳ್ತಿತ್ತು ಅದಾಗ್ಲಿ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಅಂತಹ ಒಂದು ಗ್ರೇಟ್ ಕೆಲಸ ಇದೆ. ಒಂದು 300 ಜನಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. 300 ಜನದಲ್ಲಿ ಯಾರೂ ಅದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ರಿಪೀಟೆಡ್ ಆರ್ಡರ್ ಮಾಡಿ ಅವರೇ ಮೆಂಬರ್ ಆಗಿ ತಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಪ್ರಾಸ್ಟೇಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಒಬ್ರು ನನ್ನ ಗುರುಗಳು 74 ವರ್ಷ, ಅವರಿಗೆ ಪಂಚ್ ಮಾಡಿ ಪ್ರಾಸ್ಟೇಟ್ ನಲ್ಲಿ ಯೂರಿನಲ್ ಪಾಸ್ ಆಗ್ತಿಲ್ಲ ಅಂತ ಒಂದು ಸಪರೇಟ್ ಒಂದು ಚೀಲನ ಕಟ್ಟಿಕೊಟ್ಟಿದ್ರು ಸೊಂಟಕ್ಕೆ. ಇವತ್ತು ಅವ್ರಿಗೆ ನಾರ್ಮಲ್ ಆಗ್ತಾ ಇದೆ ಯೂರಿನಲ್ಸ್. ಆಮೇಲೆ ಅವರು ಒಂಥರ ಯಂಗ್ ಲುಕ್ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಬಹಳ ಖುಷಿ ಪಡ್ತಾರೆ. ಈಸ್ ಫ್ರಮ್ ಶ್ರೀಲಂಕನ್ ನ್ಯಾಷನಲ್. ಹಾಗಾಗಿ ಅದ್ಭುತವಾದ ಒಂದು ರಿಸಲ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು LN ಪ್ರಸಾದ್ ಅವ್ರಿಗೆ, ಮತ್ತೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ನಮ್ಮ ಫೈ ರವಿಚಂದ್ರ ಸರ್ಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಎಸ್ ಸರ್ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ಸರ್, ಬಹಳ అద్భుతమైన రిజల్ట్ కొట్టిದ್ದೀರಾ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, మంజునాథ్ స్వామి సారు వీళ్ళు కర్ణాటకలో అంటే కన్నడలో చెప్పారు కాబట్టి దీన్ని ఒక సింగిల్ లైన్ లో మీకు చెప్తాను. ఆయన స్వామి గారు అనేసి ఒక ఆయన తీసుకొచ్చారు. 85 ఇయర్స్ అండి ఆయనకి. బ్లాక్ ఫంగస్ ఇది వరకు మనకి కరోనా టైంలో మనకి ఇది ఎప్పుడు వినేవాళ్ళము. బ్లాక్ ఫంగస్ అనేసి వచ్చి ఆయనకి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మన క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆయనే డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి మనకి వీడియోలో చూపించారు.
ఆయనకి ఇప్పటికీ అసలు చాలా బాగుంది, అద్భుతమైన రిజల్ట్ అని చెప్తూ మొదటగా మనకి లైన్ సార్ కి ధన్యవాదాలు చెప్పి స్టార్ట్ చేశారు. ఫిజికల్ గా ఎనర్జీ చాలా బాగుందంట. ఫేస్ మీద ఆయనకి ఇంకా కూడా వెళ్ళిపోయింది, కొద్దిగా ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆయన చూపించారు మనకి. హెయిర్ ఫాల్ కూడా ఇలా ఉండింది, ఇప్పుడు హెయిర్స్ కూడా మనకి చక్కగా వస్తున్నాయి అన్నారు. ఆయన ఏజ్ లో 85 years లో ఇలా ఉండడం అద్భుతం అని చెప్పారండి. అట్లాగే సార్ కూడా మనకి మంజునాథ స్వామి సారు వాళ్ళ మదర్ కి 86 years ఏజ్ లో ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి రైట్ సైడ్ బ్రెస్ట్ కూడా తీసేశారు అన్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఎంతో హెల్తీగా ఉందంట. ఇప్పుడు 13.9 హిమోగ్లోబిన్, అలాగే వైట్ సెల్స్ 10,10,100 ఉండడము, అలాగే ప్లేట్లెట్స్ కూడా మంచి కౌంట్ ఉండడం అట్లా చెప్పారు. 300 మందికి ఆయన ఇప్పటిదాకా చాలా మందికి సర్వీస్ చేశారంట. ఎవ్వరు కూడా ఇది బాగలేదు అన్న ఇది రాలేదండి, అందరూ చక్కగా ఉందని చెప్పి ఆయన మళ్ళీ రిపీటెడ్ లేకుండా ఆయన దగ్గరికి అందరూ వచ్చి ఐడీస్ ఓపెన్ చేసుకుని అవి తీసుకుని వెళ్తున్నారన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. రియలీ గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మంజునాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే సార్. రాజు టీజీ గారు మళ్ళీ ఒకసారి మీకు ನಿಮ್ದು ರೆಕಾರ್ಡಿಂಗ್ ಬಂತು. ఎస్ అండి. నెక్స్ట్ పవన్ కుమార్ సార్, మీకండి. పవన్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. లైన్ సార్ గారికి, మరి బాబా సార్ గారికి, తర్వాత ప్రసాద్ సార్కి, నేను అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్. నా ప్రాబ్లం కూడా ఏంటి సార్ అంటే మా బాబుకు బాగా స్కిన్ నడుపు అంతా బ్లాక్ అయ్యేది సార్. సార్ మీరు ఏ ఊరు నుంచి, ఎక్కడి నుంచి? నా పేరు పవన్ కుమార్ సార్, నేను ఫ్రమ్ మహబూబ్ నగర్, తెలంగాణ. ఓకే సార్, మహబూబ్ నగర్ సార్. అయితే నేను మా బాబు కోసం యాక్చువల్ గా తీసుకున్నా సార్. మా బాబుకు నడుము అంతా తడిగా ఉంటుండే, డ్రాయర్ పైన అంతా మరక ఉంటుండే సార్ పెద్దగా. వాడు ఎక్కువ ఎంత స్కిన్ కు డాక్టర్ చూసిన వాడు దాని మెడిసిన్ వాడుకునేది కాదు, అసలు వాడు ఎంత తగ్గుతలేదు. అయితే దాని తర్వాత నాకు ముఖ్యంగా మనకు తిరుపతి సార్ అని మహబూబ్నగర్ లో మంగనూరులో ఉంటాడు తిరుపతి సార్ అని. ఆ తిరుపతి సార్ బాబా సార్ ఆధ్వర్యంలో నేను సార్ ఐడి తీసుకున్నాను నేను. అయితే అక్కడ నుంచి ఆ రోజుకెళ్ళి వాడుతున్న ఒక 10 days లోపల నాకు నడుములో ఉన్నటువంటి ఆ స్కిన్ ఎలర్జీ అంతా కూడా తగ్గిపోయింది సార్. దాంతో పాటుగా నాకు కూడా కొద్దిగా స్టార్ట్ ఉండే కొద్దిగా చిన్నగా అట్లా. ఆ రెండు కూడా ఇబ్బంది, ఒక వితిన్ 10 days లోపల నాకు చాలా ఇబ్బంది నుంచి పక్కకు జరిగింది. వాడు ఇప్పుడు కాలేజ్ పోవడానికి ఇబ్బంది పడుతుండే సార్. అది చాలా మంచిగా అయింది. అదే కాకుండా మా పాపకు కూడా నాలుక పైన బాగా అది ఉంటుండే సార్. నాలుక పైన మొత్తం అది తెల్లగా మచ్చలు ఉంటుండే సార్. డాక్టర్ ఏమంటుండే విటమిన్ లోపం అంటుండే. ఆ విటమిన్ లోపం అనుకుంటే కూడా అయినా కూడా ఏం కాకుండా ఇబ్బంది లేకుండా వితిన్ అది మేము 3 days వాడిన తర్వాత ఆమెకు మచ్చలు లోపల తింటలేకుండే, ఏం కారం తింటలేకుండే. ఇప్పుడు ఆమె కూడా చాలా మంచిగా అయింది. ఖచ్చితంగా 2 నెలలు 3 నెలలకి వాడుతున్నాం సార్, కంటిన్యూగా బాగుంది అందరికి. ఇప్పుడు ఈ యొక్క తిరుపతి సార్ మాకు ఇచ్చిన వల్ల మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ ప్రోడక్ట్ వల్ల సార్. హలో సార్, థ్యాంక్ యూ సార్. రవిచంద్ర సార్ షార్ప్ అయిపోయింది. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. రవి సార్. కొద్దిగా ఇక్కడ అదే నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, కమల్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, ఒకసారి చూడండి. కమల్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నా పేరు కమల్ రాజు, మాది ప్రకాశం కుర్చేడు. నేను గుంటూరులో ఒక అతను అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తుంటే అక్కడికి వెళ్ళాను సార్. అతను
వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు అక్కడ ఉన్నారు. వాళ్ళు క్యూర్ సెల్ కావాలని వాళ్ళ బంధువులు ఎవరో చెబితే నాకు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూస్తే అతను మంచంలో ఉన్నాడు, మాట రావట్లేదు, ఒక కాలు ఒక చెయ్యి పడిపోయింది. ఆ రూమ్ లోకి వెళ్తే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. ఎందుకంటే అతను పాసు తీసుకెళ్లేవాళ్ళు లేక సరైన సమయానికి అదే బెడ్ మీద పోసేయటం జరుగుతుంది. అందువల్ల ఆ రూమ్ అంతా దుర్భరమైన వాసన వస్తుంది. అతను ఇస్త్రీ చేస్తూ బతికేవాడంట అదే అపార్ట్మెంట్ లో. వాళ్ళ ఆవిడ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యా చాలా వాడాము, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే తలలో ఏదో నరము ఇదైందంట, బ్లడ్ అనేది లీక్ అవుతుంది, అందువల్ల ఇతనికి కాలు చేయి పడిపోయింది, కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. కొంచెం డబ్బులుంటే చేయించుకున్నాము. ఆ తర్వాత డబ్బులు లేక ఇంటికి తీసుకొచ్చాము. మా బంధువులు అతను చెప్పాడు ఇలా ఉంది అని ప్రొడక్ట్. అప్పుడు వాళ్ళకి కూడా మీరు ఇచ్చారని తెలిసి మీకు కాల్ చేశాము అని చెప్పింది. మేము చూసాము. అమ్మా నువ్వు వాడుకో ఈ ప్రొడక్ట్, చూడు రిజల్ట్ అయితే మంచిగా ఉంది అని చెప్పాము. ఏం చేస్తాయా, నా కూతురు పెళ్లిడికి వచ్చింది, కానీ బాత్రూమ్ తీసుకెళ్లాలంటే ఇద్దరం ఉండాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ముందే ఈయన అన్ని పనులు కానియాల్సి వస్తుంది. చాలా బాధగా ఉందయ్యా అని కన్నీళ్లు పెట్టుకుంది. సరే తల్లి, ఎంత ఖర్చు అయింది, ఇది వాడండి పని చేసిద్ది అని ఇచ్చి వచ్చాము. సార్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులకి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మా నాన్న ఒక మనిషి సపోర్ట్ తోనే లెగుస్తున్నాడు, లేపితే చాలు ఆయనే స్వయంగా బాత్రూమ్కి వెళ్తున్నాడు అని వాళ్ళు చెప్పారు సార్. మేము సరేలే అని నమ్మలేదు, కానీ వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత స్వయంగా మేము వెళ్ళంగానే సారోళ్ళు వచ్చారు, సారోళ్ళు వచ్చారు, సారోళ్ళు వచ్చారు, కుర్చీలు వేస్తున్నారు. తల్లి కూతురు ఇద్దరు వచ్చి అపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళ ఆనందం అసలు హద్దులు లేవు సార్. ఏంటమ్మా అంటే, మా నాన్న స్వయంగా బాత్రూమ్కి వెళ్తున్నాడు సార్, మాట్లాడుతున్నాడు అని అన్నారు. మేము వీడియో కూడా తీయటం జరిగింది. ఆయన స్వయంగా బాగున్నారంటే ఆ బాగున్నాను అని అంటున్నాడు, మాటలు వస్తున్నాయి. ఆయనే స్వయంగా బాత్రూమ్కి వెళ్తున్నాడు. అసలు పెరాలసిస్ వచ్చిన కేసుల్లో 10 రోజుల్లోనే ఒక్క ప్యాకెట్ వాడితేనే రిజల్ట్ వచ్చింది సార్. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి హద్దులు లేవు అసలు. మళ్ళా వాళ్ళు ప్రొడక్ట్ మాకు ఇవ్వండి సార్ అంటే, మీరు ఇలా ఎక్కువ రోజులు కొనుక్కోరమ్మా, మీరు ప్రోమో అని ఉంటది, అలా చేసుకోండి, మీకు 6 ప్యాకెట్లు ఫ్రీ వస్తాయి, ఎక్కువ ప్రొడక్ట్ వాడుకోగలరు మీరు, బాగా మీ నాన్నకి నయం అయింది అని చెప్పి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మా అప్లైన్ వచ్చేసి సునీత గారు, రాఘవయ్య గారు, సుధాకర్ గారు సార్. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. చక్కగా రిజల్ట్ చెప్పారు. అట్లాగే తర్వాత అండి, కురుపాటి అచ్చం రాజు. కురపాటి అచ్చం రాజు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు కూరపాటి అచ్చం రాజు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్. సార్ మా అప్లైనర్ వచ్చి సైదులు గారు నాకు ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేశారు. మా మిసెస్ కి జీబీ సిండ్రోమ్, మైస్థేనియా గ్రేవియస్ సార్. హలో హలో సార్ మీరు చెప్పవలసిందల్లా కూడా మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయరు, చక్కగా మీరు చెప్పండి సార్. ఓకే సార్. మా మిసెస్ కి మైస్థేనియా గ్రేవియస్ ఉంది సార్. ఆమెకి రెగ్యులర్ గా మనం ఏమంటారు స్టెరాయిడ్స్ అంటారు, స్టెరాయిడ్స్ ని రెగ్యులర్ గా డైలీ 3 times స్టెరాయిడ్స్ వల్ల ఆమె బాడీ హెవీ అయిపోయి తన పనులు తను చేసుకోలేని పరిస్థితి ఉంది సార్. మా అప్లైన్ సైదల్ గారు హాలియా నుంచి నాకు ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేశారు. తర్వాత ఒక 20 days నుంచి వాడుతున్నాం సార్. ఇప్పుడు ఆవిడ యాక్టివ్ గా తన పనులు తను చేసుకుంటూ మొదలెట్టారు. ఆ తర్వాత నేను కూడా అవుట్డోర్ ఎక్కువ తిరుగుతుంటాను సార్. సో అవుట్డోర్ లో తిరగడం గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వాడటం మొదలెట్టాను సార్. ఇప్పుడు మేమైతే చాలా బాగున్నాము. నేను ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడు ఒక 2-3కి నేను వాలంటీర్ గా ఇచ్చి ఉన్నాను సార్. వాళ్ళు కూడా ఫస్ట్ లో నమ్మలేదు, ఇవన్నీ చెప్తా ఉంటాం అది చెప్పన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక 10 days వాడి మళ్ళీ వాళ్ళకైతే ఒక 10 స్టార్చెస్ వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళు వాడి వాళ్ళు బాగుంది ఈ ప్రొడక్ట్, మాకు మళ్ళీ కావాలనినప్పుడు నేను దీని పర్సనల్ నమ్మడం మొదలెట్టాను సార్. ఎందుకంటే మనం బాగుందని చెప్పడం అది వేరే విషయం. బట్ మనం ఏదో క్యాజువల్ గా ఇస్తే వాళ్ళకి ఆ ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉన్నదని నేను మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ దీన్ని వాడాలని కంటిన్యూ చేసుకుంటూ నిన్నే ఆర్డర్స్ పెట్టుకున్నాను సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాం సార్. మా మిసెస్ విషయంలో ఇంకొక 1 week 10 days తర్వాత నేను మంచి గుడ్ రిజల్ట్ చెప్పగలని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ అందరికి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కగా మంచిగా చెప్పారు మీరు. ఓకే అండి, నెక్స్ట్
సార్ రమేష్ గారికి ఎవరైనా అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నాకు ఇక్కడ మొబైల్ స్ట్రక్ అవుతుంది కొంచెం. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వెరీ నాది వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది గుల్బర్గా డిస్ట్రిక్ట్ సార్ ನಂದು. ಗುಲ್ಬರ್ಗ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸರ್ ನಂದು. ನಾನು ಕನ್ನಡ, ನಾನು ಆಕ್ಚುಲಿ ಕರ್ನಾಟಕ ನಂದು. ಆಗಲೇ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಒಬ್ಬರು ದಾಮೋದರ್ ಅಂತೇಳಿ ವರಂಗಲ್ ಇರ್ತಾರೆ ಸರ್ ಅವರು. ಅಲ್ಲಿದ್ದಾಗ ನಾನು ಸ್ವಲ್ಪ ತೆಲುಗು ಸ್ವಲ್ಪ ಬರ್ತದೆ ಸರ್ ನನಗೆ. ಆಗ್ಲಿ ನಿಮ್ ಲಿಂಕ್ ಅನ್ನೋದ ಸರ್ ತೆಲುಗುಗಿಂತಲೂ ಕನ್ನಡನು ಅನುವಾದ ಮಾಡ್ಬೋದಾ ಸರ್ ನೀವು? సార్ తెలుగులోని అంటే మీకు తెలుగు వస్తే కొంచెం తెలుగులో చెప్తారా? ఎందుకంటే టైం లేదు, మళ్ళీ నేను దాన్ని కన్నడలో నుంచి తెలుగు చెప్పడానికి టైం పడుతుంది. మీకు వచ్చిన తెలుగులో చెప్పండి, పర్లేదు. తెలుగులోనే ಹೇಳಿ ಸರ್ ಪ್ಲೀಸ್. ಸರ್ ನಾನು ಲಿಂಕ್ ಕಳಿಸಿದ್ದು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ದಾಮೋದರ್ ಅಂತ ಹೇಳಿ ವರಂಗಲ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆತಂದು ವರ್ಧನಪೇಟ. ఓకే, మీరు రిజల్ట్ చెప్తున్నారా వింటున్నారా సార్? రిజల్ట్ చెప్తున్నారా సార్? నీ ప్రొడక్ట్ ఇంకా తీసుకోలేదు సార్, ఇవాళ రేపు తీసుకోవాలనుకుంటానా. మా ఫ్రెండ్ నాకు లింక్. ఓకే అండి, ఓకే రైట్. ఓకే అండి. గంధం గోవిందరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ వస్తుందండి? క్లియర్ ఉంది సార్, మాట్లాడచ్చు సార్ మీరు. సార్ క్యూర్ సెల్ తో ఉన్నటువంటి అందరికీ కూడా శుభోదయం సార్. సార్ ఇవాళ టెస్ట్ మోనీ సార్ నా ఇంటి నుంచి సార్ ఇది. సార్ యాక్చువల్గా నాకు ఈ ప్రొడక్ట్ ఏప్రిల్ నుంచి వాడుతున్నాం సార్. మా మిస్సెస్ కి కూడా సార్ అతను మొదట చెప్పినప్పుడు వాడలేదు కానండి, తర్వాత జూన్ నుంచి ఆవిడ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు 2 ప్యాకెట్లు అయిపోయినాయి సార్. ఆవిడ సమస్య ఏమిటంటే సార్ 2008లో సార్ తనకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తనకు ఓవర్ సిస్ట్లు అయ్యాయి సార్. లెఫ్ట్ దాదాపు ఒక 4.5 kg, రైట్ ఒక దాదాపు 4.5 kg. ఈ ఓవర్ సిస్ట్లు 4 months బేబీ పాప ఉన్నప్పుడు ఓపెన్ చేసేసి ఓవర్ సిస్ట్లు తీశారు సార్. తనకు అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే బ్లడ్ టెస్ట్ లో తనకు హెపటైటిస్ బి ఉన్నట్టు కూడా బయటపడ్డదండి సార్. వాళ్ళు ఏం చెప్పారు, ఈ అమ్మాయిని గాజు బొమ్మలా కాపాడుకొని డెలివరీ చేసుకోవాలి అని చెప్పారు. డెలివరీ తర్వాత తనకు బ్యాగ్ కూడా రిమూవ్ చేశారు సార్. దాదాపు ఇప్పుడు 16 సంవత్సరాలు. తన సమస్య ఏంటంటే సార్, తను మామూలుగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే తనకు బ్యాగ్ రిమూవ్ చేసిన తర్వాత ఎటువంటి డేట్స్ లేవు కాబట్టి తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి టైంలో సార్ తనకి కొద్ది కాలం తర్వాత, అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి ఏదైనా తింటే కానీ సార్, స్పెషల్ గా నాన్ వెజ్ తింటే తను చాలా 2 రోజులు బాధపడాలి డైజెషన్ అవడానికి. విచిత్రమైన సమస్య సార్ తనకి. తర్వాత తనకు కొన్ని విషయాలు తెలిసి, సండే రోజు మనం తింటున్నామే కదా, సండే రోజు మనకు డైజెస్టివ్ సమస్య తక్కువ ఉంటుంది కదా, దాన్ని సండే మానేసి చూద్దామని చెప్పేసి సండే మానేసి ఆల్టర్నేట్ గా మంగళవారం బుధవారాల్లో తీసుకున్నా గానీ సేమ్ సమస్య సార్. అప్పటికి తనకి ఇంకా డైజెషన్ కాకపోవడము, వామిటింగ్స్ అవడము ఇలాగుండేది. తర్వాత తను ఏదన్నా వంట చేయడానికి కూర్చొని కాయగూరలు ఏదైనా కట్ చేసేస్తే దాదాపు ఒక 2 నిమిషాల పాటు తను స్ట్రైట్ గా నిలబడలేని పొజిషన్. అటువంటి నుంచి సార్ నేను కూడా వాడి చూస్తానని చెప్పేసి 2 నెలల నుంచి మన క్యూర్ సెల్ ప్రొడక్ట్ వాడడం వలన తను కంప్లీట్ గా ఇప్పుడు చాలా యాక్టివ్ అయిందండి. ఏది తిన్నా, మట్టి తిన్నా కూడా తనకు డైజెషన్ అవుతుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, తనకు యాక్చువల్గా హెపటైటిస్ బి ఇది పాజిటివ్ ఉంది కాబట్టి మనకు నా గుడ్ లక్ ఏంటంటే తనకు యాంటీబాడీ లేదు, ఓన్లీ బ్లడ్ లో ఉంది కాబట్టి తనకి ఇటువంటి, ఇప్పుడు నేను ఇంజక్షన్లు వేయించలేదు కానండి. తర్వాత నేను ఈవిడ 6 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఒక టెస్ట్ చేయించేసేసి ఖచ్చితంగా నేను నెగటివ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే తను చాలా బాగుంది సార్. ఇంకొక సమస్య సార్, తనకు ఏదైనా కానీ తను ఎక్కువ హ్యాపీనెస్ వస్తే నన్ను నవ్వితే విచిత్రంగా సార్ చెప్తే ఇది అందరూ విచిత్రంగా ఉంటుంది. నాన్ స్టాప్ లో తను కనీసం 10-15 నిమిషాలు తగ్గేదాన్ని. ఎందుకు తగ్గడం మమ్మీ అని చెప్పేసి మా పిల్లలందరూ కూడా తనని హేళన చేసేవాళ్ళు. నేనేం చేయాలి, నాకు వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆ సమస్య కూడా దూరమైందండి. చాలా బాగుంది సార్. తను మాత్రము చాలా మందికి ప్రమోట్ చేస్తుంటున్నాం. అదే సార్, నేను ఇప్పుడు 1 star కూడా అయ్యాను సార్. ఈ ప్రోడక్ట్ నాకు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ అంతా వాడుతున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నాం సార్. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన లైన్ ప్రసాద్ సార్ గారికి, నా అప్లైనర్ మదిలేటి గారికి, ఎంఎన్ఎల్ రెడ్డి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ అండి, ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ అందరికీ అండి. ఓకే, ఈరోజు ఈ టెస్టిమోనియల్ సెషన్ ఇంకా మనకి టైం అయిపోవచ్చింది కాబట్టి చివరి అంకానికి వచ్చాము. అయితే ఇక్కడ
ఒక అనౌన్స్మెంట్ అండి. మొట్టమొదట్లో చెప్పాను కదా, అంటే మనకు అప్పుడు టైం లేదని చెప్పలేదు. మనకి ప్రిస్టేజియస్ ర్యాంక్ ఏదైతే మనకి ఇక్కడ మనం సిల్వర్ అనుకుని మనము చెప్తూ ఉంటామో, అలాంటిది మనకి గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇక్కడ అది మనకి మనం ప్రతిసారి మనం టెస్టిమోనియల్స్ తీసుకుని ఏదైతే వింటూ ఉంటామో, ఆ టెస్టిమోనియల్ కి మనకి కర్ణాటక మైసూర్ నుంచి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఈయన ఒకసారి స్క్రీన్ మీద చూడగలరు. మనకి డాక్టర్ విశ్వనాథ్ గారండి, కర్ణాటక నుంచి డాక్టర్ విశ్వనాథ్ కుమార్ కే. నిజంగా చాలా చాలా అద్భుతమైన టెస్టిమోనియల్స్ తీసుకొని వచ్చేవారండి. సార్ విశ్వనాథ్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఓకే అండి. అట్లాగే ఇంకొక స్క్రీన్ షేర్ కూడా చేస్తాను. డాక్టర్ ఆయనతో పాటే డాక్టర్ ఇక్కడ చూడండి, డాక్టర్ రాజు గారు. ఈ రోజు నేను అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను కానీ తీసుకోలేకపోయారు. చూడండి ఇక్కడ మనకి ఒక అద్భుతమైన టెస్టిమోనీ అండి ఇది. అసలు ఇవి చూస్తుంటేనే ఒళ్ళు గగరు పుట్టేలాగా ఉన్న వాళ్ళకున్న గ్యాంగ్రీన్ అండి. కాలు మొత్తం తినేస్తుంది, అసలుకి కాలు మొత్తం తినేస్తుంది. సో అలాంటిది మనకి చూడండి, ఇలాగా తగ్గిన ఇవన్నీ కూడా మనకి పిక్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి షేర్ అవుతాయి. అసలు ఎంత అద్భుతమైన రిజల్ట్ అండి ఇది మాత్రం. అసలు చూస్తూనే మనకే ఒళ్ళు గగురు పుట్టేలాంటి ఆ పిక్స్ చూస్తేనే భయంకరమైన సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎంతో ఉపశమనం అండి దాన్ని మనకి షేర్ చేశారు. దాన్ని నిజంగా వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళ సంతోషాన్ని కానీ మనము అసలు వెళ్ళకట్లేదండి అవన్నీ కూడా. ఓకే, ఏదైతే మనము సెషన్ ఎండింగ్ చేసే ముందర మన మెంటర్, మనందరి గురు, మనందరి డైనమిక్ లీడర్, మనం ఇలా చెప్తూ వెళ్తే ఆయన పేరు చెప్పకుండా ఏ రోజు కూడా ఏ సెషన్ కూడా జరగదండి. అవర్ గ్రేట్ శ్రీ ఎల్ఎల్ఎన్ లయన్ ప్రసాద్ సార్, అవర్ డైమండ్, ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రవిచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కూడా నేను చాలా మంచిగా ఈరోజు టెస్టిమోనియల్ చూసి చాలా చాలా అంటే ఒక రకంగా అంటే వాళ్ళ బాధల నుంచి వాళ్ళ ఉపశమనం కలిగింది, చాలా ఆనందం కలిగించింది. ఆ మూడ్లో ఉన్నట్లే మీరు లాస్ట్లో ఏదైతే మీరు చూపించారో మళ్ళా నాకు జస్ట్ డిసప్పాయింట్, అంటే ఎట్లా మూడ్ ఆఫ్ అయిపోయింది. అంటే మీరు చూపించకపోయింటే బాగుండేమో అనిపిస్తుంది. అంతే అలాగ ఉంటుంది అసలు మనిషికి. అసలు గ్యాంగ్రీన్ అటాక్ అయితే ఎలాగుంటుంది అనేది అంతకంటే ఘోరం నేనైతే చూడలేదు అనిపిస్తుంది. అలాంటి వాటి మీద కూడా మన క్యూర్సెల్ ఎంత ప్రభావితంగా మనకు పనిచేసి ఎంత అద్భుతంగా ఉందో అసలు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఎప్పుడు కూడా. మీరందరితో పాటు నేను కూడా, నాకు ఇంకా క్యూరియాసిటీ అసలు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఎలాంటి రిజల్ట్ చెప్పబోతున్నారు మనల్ని, మన క్యూర్సెల్ ఎంత ప్రభావితంగా పనిచేసింది వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారు అనేటివన్నీ కూడా ఈరోజు మనం పంచుకుంటూనే ఉంటాం ప్రతి సండే. అదే ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లే. జస్ట్ లాస్ట్ సండే నాకు ఇంకా ఒక రోజు కూడా అయినట్లు లేదు. ఈ 1 వీక్ అప్పుడే అయిపోతుంది. సండే పోయి మళ్ళీ సండే వచ్చేస్తూ ఉంది అసలు. సో మీ అందరూ చెప్పే షేరింగ్స్ ఇక్కడ ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన షేరింగ్స్ వచ్చాయి. చాలా అద్భుతం. తక్కువగా చెప్పినా కూడా ఎక్కువగా చెప్పున్నారు అసలు. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా లిమిట్ చేయాల్సి వస్తుంది అసలు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. మొట్టమొదటిగా మనకు కావడి మహేష్ గారి పేరులో వచ్చారు కదా, మేడం గారు, కావడి గారు. అంటే చూడండి వాళ్ళు ఎంత అద్భుతమైన టెస్టిమోనీ అండి ఇది. వాళ్ళ అమ్మాయికి, హాస్టల్లో చదివే ఒక అమ్మాయికి ఆ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే సర్జరీ తప్ప మీకు ఇంకా వేరేది లేదు, దీనికి ఆల్టర్నేటివ్ లేదు సొల్యూషన్ అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఇంట్లో ఎంత బాధ ఉంటుంది. అలాంటిది క్యూర్సెల్ వాడి కంప్లీట్గా ఏమీ లేకోకుండా స్కానింగ్ మళ్ళీ చేయించినా కూడా మీకు ఏమీ లేదు కదా అన్నారంటే ఎంత అద్భుతం సార్. నాకు ఇది గుర్తుకొస్తా, జగదేక వీరుడు అతిలోక సుందరులో అతను ఇలా అంటుంటారు, అమ్మ అద్భుతం, మహా అద్భుతం. అంటే దేవకన్యను చూసినప్పుడు ఆయన నమ్మలేడు.
భూమి మీద ఇలాంటి అద్భుతాలు ఉంటాయా, దేవకన్యలు కూడా ఉంటారా అని ఆయన అంటారు, అమరీష్ పూరి అనుకుంటా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అద్భుతం వాళ్ళ నోట్ల నుంచి వచ్చేస్తుంది. అద్భుతం, మిరాకిల్, మహా అద్భుతం. అలాగా ఎంత అద్భుతాలండి అసలు, ఎంత హ్యాపీ చెప్పండి. నిజమండి, ఇంట్లో ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఎంతో లైఫ్ ఉంది వాళ్ళకి, ఎంతో లైఫ్ ఉంటుంది వాళ్ళు. అలాంటి లైఫ్లో ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎంత ఆందోళనకు గురి చేస్తారో, ఎంత ఆందోళనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఆందోళనకు గురవుతారో తెలియట్లేదు. కానీ దాని నుంచి ఉపశమనం అంటే ఆనందం వర్ణనాతీతం ఫ్రెండ్స్, నిజం. ఈ సందర్భంగా నేను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు అవకాశం లేకుండా పోతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను షేర్ చేసుకోవాలంటే ఏందోలే ప్రసాద్ లైన్ గారు ఈ ప్రొడక్ట్ ఇచ్చారు కాబట్టి దాని గురించి అద్భుతం. నేను నేను షేర్ చేసుకోలేకపోతున్నా. కానీ ఈ సందర్భంగా అండి, మహేష్ గారు అది చెప్పారు కదా, ఇంట్లో వాళ్ళకి సర్జరీ నుంచి బయటపడ్డారు అన్నారు కదా. నిజంగా నేను చెప్తున్నా, మా ఇంట్లో ఇదే ఆగస్ట్ మంత్లో 1 year బ్యాక్ మా మేడం గైనకాలజిస్ట్, తను డాక్టర్ అండి. తనకి ఏదైనా కూడా అంటే ఏదైనా డైజెషన్ కాకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుందండి. చాలా ఆమె దాదాపు 20-25 years నుంచి ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తారు. మేము అసలు ఆ బాధను మేము భరించలేకపోతున్నాం అసలు. ఆగస్ట్ 8 అదే వాళ్ళ హాస్పిటల్, తను చేసే హాస్పిటల్లోనే 3 days ఆమె ఎంత భయంకరమైన నరకం అనిపించిందో మాకు తెలుసు. ఆగస్ట్ 8, 9, 10 అండి. సారీ, ఆగస్ట్ 5, 6, 7 అండి. తన బర్త్డే 12th ఉంది, కానీ 8, 9, 10 అనుకుంటా. బాగా డేట్ కూడా గుర్తుంది నాకు. ముక్కులేకి ఇవన్నీ వేశారు, రైస్ ట్యూబ్స్ పెట్టారు, రకరకాల ప్రాబ్లం మేము చూడలేకపోయినాం. లాస్ట్కి వాళ్ళు అన్నారు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే అన్నారు. కానీ ఎందరో మొండిగా ఉన్నారు అంతే. ఆమె మేము గవర్నమెంట్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ మన డాక్టర్స్ మీద మాకు నమ్మకం ఉంది, చాలా మంచి సర్జన్స్ అందరూ ఉన్నారు అక్కడ. ఎనీహౌ 3-4 days చాలా సఫర్ అయిన తర్వాత బయటకు వచ్చాను. అప్పటికి నాకు ఈ ప్రొడక్ట్ లేదు, మనకి క్యూర్సెల్ అప్పటికి లేదు ఫ్రెండ్స్. ఈ బాధలు నేను ఎన్నో ఉన్నాయి, నాకు నా బాధలు ఎన్నోసార్లు చెప్పాను, మీకు చాలా పంచుకున్నా. అలాంటప్పుడు దేవుడు నాకు ఈ క్యూర్సెల్ ఇవ్వడం జరిగింది. అదే ఆ మంత్లో, అదే ఆగస్ట్లో మనకి ప్రొడక్ట్ అని నేను చూడడం జరిగింది కదా. తను స్టార్ట్ చేశారండి, ఆగస్ట్ ఎండింగ్లో ఏమో చేశారు, స్టార్ట్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఆమెకి ప్రతి 1 monthకి 2 monthsకి ప్రాబ్లం వచ్చేది. అసలు ఒక బొప్పాయి తిన్నా కూడా వచ్చేది ప్రాబ్లం. ఈ రోజు వరకు కూడా, అప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా వస్తుంది. ఆ స్టమక్ పెయిన్ అనిపిస్తానే, జస్ట్ క్యూర్సెల్ అంతే. క్యూర్సెల్ నేనేం చెప్తుంటా కదా, క్యూర్సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉంది. ఆమె కూడా నాటుకొని పోయింది, వెంటనే క్యూర్సెల్ అంతే. క్యూర్సెల్ అసలు నేను ఎప్పుడు కూడా అడగడగన అల్లచడి నాకు, ఈమెకి ఎప్పుడేమవుద్దో ఏంటో అనే పరిస్థితి నుంచి క్యూర్సెల్ పెట్టుకుంటుంది అంతే ఆమె. జస్ట్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మార్నింగ్ జస్ట్ క్యూర్సెల్ వేసుకుంటుంది అంతే. 5 to 10 minutes రిలీఫ్ ఫ్రెండ్స్, 5 to 10 minutes. ఇంత అద్భుతం అంటే నాకు నిజంగా చెప్తున్నా, క్యూర్సెల్ ప్రొడక్ట్ నాకు ఇచ్చిన రిజల్ట్, నాకు ఇచ్చిన ఇన్కమ్ కింటే కూడా మా ఇంట్లో ఇలాంటి రిలీఫ్ వచ్చిన దానికి నిజంగా ఆమె ఒకటే చెప్తున్నారు, అది కూడా మీతో పంచుకుంటా. ఆమె ఒకటే అంటుంది ఎప్పటికైనా కూడా, నాకు జీవితంలో నాకు ఏం కావాలి అంటే, నేను అన్నాను ఇంకా, ఎందుకంటే మనం మంచి మంచి పొజిషన్లు వస్తున్నాయి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అనుకున్నా. కానీ ఆమె నాకు చెప్పింది ఏంటంటే, మనం బతుకున్నంత వరకు మన ఇంట్లో క్యూర్సెల్ ఉండాలా అంటున్నారు. నిజం ఫ్రెండ్స్, ఇలాంటి కోరిక ఏంటి అసలు? క్యూర్సెల్ మన ఇంట్లో లేకుండా ఉండేటట్లు చేయకూడదు అంతే. క్యూర్సెల్ ఎప్పుడు మనకు ఉండాలి. అంటే ఒకప్పుడు పల్లెల్లో, విలేజ్లో పోతే మనకు పెద్ద పెద్ద ఇవి వేస్తూ ఉంటారు, ఎందుకంటే బియ్యం పెడతా ఉంటారు. దాంట్లో ఏమంటారో అది నాకు కరెక్ట్ గా వర్డ్ తెలియదు. గిద్దెలో ఏదో గాదెల్లో ఆ కింద బొక్క పెట్టి తీసుకునే వాళ్ళు అనమాట. అంటే పుష్కలంగా వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటే, వాళ్ళ అప్పట్లో మన ఇంట్లో ఎంతో సంవత్సరం కాబట్టి ధాన్యం మన దగ్గర ఉంది లేని ధైర్యంగా ఉండేవాళ్ళు. అట్లా మా ఇంట్లో మనకి ఏం కోరుకుంటానంటే, జీవించినంత వరకు, జీవిత కాలము ఉన్నంత వరకు మన క్యూర్సెల్ మాత్రం మనకు లోటు కాకోకుండా మా ఇంట్లో ఉండాలి అంటున్నాను. ఇది తను కోరుకున్నది. అంటే చూడండి, క్యూర్సెల్ లేకపోతే మనం బతకలేమేమో, ఇంత హ్యాపీగా ఉండలేమేమో, ఎలాంటి సమస్య మనకు వస్తుందో, ఇలాంటి పరిస్థితి, ఇలాంటివన్నిటికీ కూడా, ఇలాంటి భయాలకన్నిటికి కూడా మన క్యూర్సెల్ ఎంత చక్కటి
ఆ జవాబులు చెప్తాను చూడండి. ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గమనిస్తున్నాం కదా, మనం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం మనం. నిజం ఇది. మీరు చెప్తుంటేనే కాదు, మీరు చెప్తుంటే మలోత్ బిక్కు గారు వెనకల వాళ్ళ మదర్ను వచ్చారు. ఆయన ముందర లేదు, వాళ్ళ మదరు వాళ్ళ బ్యాక్లోనే ఉంది. ఎప్పుడు కూడా బ్యాక్ ఉంటారు మదరు. మనం విన్నంటి ఉంటారు, వెనకలోనే నడిపిస్తారండి. ఎంత హ్యాపీ! నిజమా కదా? ప్రత్యక్షంగా చూపిస్తున్నారండి ఇక్కడ, ప్రత్యక్షంగా చూపిస్తారు, షేర్ చేసుకుంటున్నారు. ఎన్నో అసలు ఇది నేను ఒక్కనే అనుభవించట్లేదు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్లో వెలుగులు నింపుతున్నటువంటి మాటలు చెప్పలేను. ఇంకొక పాయింట్ మీద నేను షేర్ చూసుకోవాలి. ప్రతి మనిషికి కూడా మనం పుట్టాం, ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. మన ఏజ్ కూడా పెరుగుతూ ఉంది. పుట్టినప్పటి నుంచి 1 year 2 years నుంచి 30 years వస్తుంది, 40 years వస్తుంది. అప్పుడు మనకేం కనిపించదు, యవ్వనంలో ఏమీ కనిపించదు. 50 years ఎవరికైనా చూడండి, నాకుండింది అలాగంట. అంటే నేను 48, 49లో 45లో ఉన్నప్పుడు కూడా అరే మన దగ్గరలో పడిపోతున్నామే, 50 లేక పడిపోతున్నామే, అంటే దగ్గరికి వచ్చేస్తున్నాం మనం ఏదో ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, యవ్వనం అనేది వెళ్ళిపోతుందా, 50 అయిపోతానే ఇంకో ఒక సెకండ్ దీంట్లోకి వెళ్ళిపోతాం కదా అనుకుంటే. అందుకే నేను 50th బర్త్డేని కూడా చాలా గ్రాండ్గా జరుపుకున్నాను, చాలా మందిని తీసుకెళ్ళి కర్ణాటకకి వెళ్ళి. కానీ ఎప్పుడైతే 50 క్రాస్ అవుతామో అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఇక హెల్త్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తాయి. ముందు రావని కాదు, వస్తాయి. 60 వచ్చేపాటికి మన మైండ్ సెట్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా 60 అయితే రిటైర్మెంటే కదా, అంటే ఇంట్లో ఉండాల్సిందే కదా అనుకుంటారు. అంటే వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే మనకి వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా ఏదో రామకృష్ణ అనుకుంటే ఇంట్లో ఉండమంటారు కదా చాలా మంది, అలాగ అనుకునే పరిస్థితులు ఉంటాయి. 70 వచ్చేపాటికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకేంటో మనకు తెలియదు, ఎప్పుడు ఎలాగో ఏమవుతుందో మనకు తెలియదు. ఇలాంటి భయాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. నిజంగా చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈరోజు మీరు గమనించండి. అక్కడ రామ్మూర్తి గారు ఆయన చూస్తున్న పాము, ఆయనకి యాక్చువల్గా ప్రతిరోజు హ్యాండ్ రైజ్ చేస్తారు. రామ్మూర్తి గారు ఏమైందంటే ఫెమిలియర్ అయిపోయారు ఇప్పుడు. ఆయన చెప్పేటి అందరికీ అర్థమైపోయింది, అది క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు. ఆయనకి ఏమేమి తగ్గిపోయి ఎంత యవనంగా కనబడిస్తాడు చూడండి ఆయన. అసలు ఆయన కోళ్ళ వ్యాపారం అంట, కోళ్ళు కుక్కర రోగం వచ్చినట్టు ఇలాగ ఊపేవాడంట తలకాయ. అలాంటి వానికి నిటారుగా ఉంది చూడండి తల, ఎంత నిటారుగా పెట్టుకున్నాడు చూడండి. ఆయన మాతో మాట్లాడినాడు కూడా ఆయన అలాగనేవాడు. ఈరోజు అండి ఎన్ఎంఎస్ స్వామి గారు ఓపెన్ చేశారు కదా, అక్కడ మన సీతారామరెడ్డి గారు అని వచ్చిందారు. నాకు యాక్చువల్గా మార్నింగ్ 5 గంటలకు ఒక కాల్ వచ్చింది. నేను అప్పుడు లేయలేదు, ఇంకా ఏదో కాల్ వచ్చింది అనుకున్నా. నాకు తెలియదు, ఆయన నంబర్ కూడా నాకు తెలియదు అండి, అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది. మళ్ళీ మార్నింగ్ నేను చూసుకున్నా, అక్కడ ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఈ క్యూర్సెల్ నా దేహంలో నాకు ఎలాగ పనిచేస్తుందంటే, నా ఏజ్ ఈరోజు 80+ సార్, కానీ నేను ఈరోజు 40+ మాత్రం ఉన్నాను. ఆ ఎనర్జీ లెవెల్ వేరే నాకు. మళ్ళీ నాకు ఎవరో ఫోన్ చేశారు, సీతారామరెడ్డి గారు అని 80+ అండి ఆయనకి మామూలుగా ఏమో అంటే జనరల్గా చెప్పుకోకూడదు కొన్ని 60+, 70+లు ఎలాగుంటాయి, మొత్తం జీవితం అంతా అన్ని అంటే యవ్వనంలో ఏమేమైతే హ్యాపీనెస్ ఉంటాయో అన్ని కోల్పోయి ఉంటారు. కరెక్టా? మళ్ళా సీతారామరెడ్డికి మరి యవ్వనం వస్తుంది అని చెప్పారు ఆయన. దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. కానీ ఈరోజు ఆయన నేను చూశానండి, ఫస్ట్ టైం నేను చూశాను వీడియో. ఆయన పక్కన మొత్తం ఆ మంగు బ్లాక్ ఉండేది మొత్తం వెళ్ళిపోయింది చూసారు, 90% వెళ్ళిపోయింది. ఏ ఏజ్లో? 80+లో. అంతకంటే ఏం కావాలి సార్ నిదర్శనం? అంటే యాంటీ ఏజింగ్ అండి. ప్రతి మనిషి కూడా అప్పట్లో ఏమనుకుంటే వాళ్ళంటే, అరే మనకి ఏజ్ అంటే దేవతలు ఎప్పుడు కూడా ఎందుకు అంత యవ్వనంగా ఉంటారు అంటారు కదా, అమృతం చదువుతారు కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. కరెక్టా? ఈరోజు మన క్యూర్సెల్ కూడా అమృతం మాత్రం పనిచేస్తుంది. ఎవరికి ఏజ్ బారైపోయి ఇంకా ఇంకేమి మనకు లేదు, నిరాశ ఇంకేమన్నా ఉంటుందా మన జీవితంలో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మరలా మనం ఎరికిపోతామని. అలాంటి యాంటీ ఏజింగ్ అండి. అలాంటి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ మనలో పుష్కలంగా ఉన్నాయి. ఎంతో మంది ఇక్కడ ఉదాహరణలు ఉన్నారు, నడవలేని పరిస్థితుల్లో నడుస్తున్నారు. కర్ర సహాయం ఉంటుంది అనుకుంటే ఈరోజు క్యూర్సెల్ సహాయంగా ఉంది వాళ్ళకి. కర్రలు లేదు, ఏమీ లేదు, ఇంకెవరన్నా ఎదుకొచ్చిన కొడుకు సహాయం అనేది లేకుండా కూడా మన క్యూర్సెల్ మనకు సహాయంగా నిలబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నట్టు మన క్యూర్సెల్ మన ఇంట్లో ఉండగా మనకెందుకు భయం అండి? భయం అనేది దండగా మనకి. ఓకేనా?
అలాంటి క్యూర్ సెల్ మన ఇంట్లో ఉంటే చాలు, మన ప్యాకెట్లో ఉంటే చాలు. ఈరోజు నేను ఒకప్పుడు మా మేడం గారు ఎక్కడైనా వెళ్తే ఎవరో ఒకరు ఉండాల్సింది, పక్కన ఉండాల్సిందే మేము. కానీ మన విజయవాడకి వెళ్ళారు మీటింగ్స్ కోసం. 5 days నేను లేను అసలు. నేను అంత బిజీగా ఉన్నా, నేను రాలేనని చెప్పి. నా బిజీ నాకు అంతే. నాకు జస్ట్ క్యూర్ సెల్ ఇచ్చి పంపించా అంతే. ఈ క్యూర్ సెల్ ఒక శ్రీరామ్ రక్ష అంతే. అక్కడ అద్భుతంగా హ్యాపీగా వచ్చేసారు. మరలా ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ గమనిస్తుంటాను. అంటే ఇప్పుడు కూడా నేను వెళ్తున్నా 10 days నా ప్రోగ్రామ్ చండీగఢ్. క్యూర్ సెల్ ఉంది అంతే, ఆ ధైర్యంతోనే వెళ్తాం. ఇలాంటి భయాలను కూడా పోగొట్టే క్యూర్ సెల్ మన ఇంట్లో ఉంది, మన వంటలో ఉంది. మనం వాడుతుంటే మన వంటలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్, అద్భుతాలు జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంతో మంది, మీరు చాలా మంది షేర్, నేను చెప్తా కదా, ప్రతిసారి మీరు చేసుకున్న షేరింగ్ ఎంతో మందికి భయాలను పోగొడుతుంది, ఎంతో మందికి వాళ్ళ ఆందోళన దూరం చేస్తుంది, ఎంతో మందికి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంది, ఎంతో మందికి ఒక బిలీఫ్ ఇస్తుంది. వాడలేని వాళ్ళు కూడా వాడుతున్నారు, వాడిన తర్వాత రిజల్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి క్యూర్షియల్ గురించి మీ యొక్క రిజల్ట్ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఆన్ బిహాఫ్ మా టీమ్ లైన్స్ తరపున మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. చాలా ధన్యవాదాలు మీకు, నిజం చాలా ధన్యవాదాలు. దాంట్లో కొంతమందికి నేను యాజ్ యూజువల్గా నేను, ఎందుకంటే మీ టెస్టిమోనియల్స్ ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి కొంతమందిని నేను సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ బాగా చెప్పారు, కానీ కొంతమందికి నేను ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు, కొంతమందిని దాన్ని చూద్దాం అన్నట్టు ఈరోజు మనం కావడి మహేష్ గారండి. ఫస్ట్ ఎప్పుడు చెప్పినా మనకు అందరూ అద్భుతమైన టెస్టిమోనియల్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అసలు ఎవరికి ఇస్తామా, ఎవరు ఎలాగ చెప్తారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మనకు ఒక రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అప్లయర్స్ ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా మన రవిచంద్ర బాబు గారికి కానీ ఇలాంటి వాళ్ళ అప్లయర్స్ ద్వారా వాళ్ళ అడ్రస్ పంపించాలి. అలాగే నాగబాబు గారు అండి, ఈరోజు నాగబాబు గారు మాట్లాడితే ఒక 10 మంది టెస్టిమోనియల్ చెప్పినట్టుంది మాకు. 10 మంది ఎన్ని చెప్పారు ఆయన, అసలు ఇంకా ఆయన స్టాప్ చేశాం, లేకుంటే ఇంకా ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయంట. సో part 2 కూడా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉంటే నాగబాబు గారు మీకు నెక్స్ట్ కూడా part 2లో కూడా ఇస్తాం. ఎందుకంటే చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే సింపుల్ అనుకుంటాం, కానీ చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో, ఏమైపోతుందో, ఏ క్షణాల్లో మనకి ఏం జరుగుతుందో అనుకుంటారు. అలాంటి వాటికి మనం క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నాగబాబు గారు యు ఆర్ ద విన్నర్. అలాగే మహేష్ బిక్కు గారు చాలా అద్భుతం అండి. మీ మదర్ని వెనకలో మీరు చూపించి మీరు మాట్లాడుతుంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. సో మహేష్ బిక్కు గారికి, అలాగే ఎన్ఎంఎస్ స్వామి కాకుండా సీతారామరెడ్డి గారికి, అంటే ఆయనకే సీతారామరెడ్డి గారికి, ఆయన విన్నర్ 80+లో మీరు అంత అద్భుతాలు చూపించారు. సో ఇట్లాగా మన సీతారామరెడ్డి గారికి కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మన అచ్చం రాజు గారు, సో మీకు, సో ఇలాగా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకు విన్నర్స్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ కూడా మీ అడ్రస్ పెట్టండి, మనం తప్పకుండా క్యూర్ సెల్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి క్యూర్ సెల్, ఇంత అద్భుతాలు ఇచ్చే క్యూర్ సెల్ని మనం ఖచ్చితంగా ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది చెప్తున్నారు. అసలు చెప్తున్నామా లేదా? ఎంతో మంది మనం చెప్తున్నాం. కాబట్టి ఇలా చెప్పేదాని వల్ల మనకి ఈ జస్ట్ మనకి హెల్తే కాదు, ఎలాంటి వెల్త్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వెల్త్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనిషికి. అది లేకోకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని పవర్ ఏంటి, పవర్ ఆఫ్ న్యూ యంగ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, సో ఇవన్నిటి గురించి రేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తప్పకుండా మండే ఖచ్చితంగా మనం అందరూ కూడా మండే ప్రోగ్రాంలో కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. మిస్టర్ రవిచంద్ర బాబు గారు, ప్లీజ్ కంక్లూడ్ ది సెషన్. వండర్ఫుల్ సార్. ఒక్క మాట చెప్పాలి సార్, మీరు చెప్పిన మాటల్లో. ఈ రోజు ఫీల్డ్ లోకి వెళ్ళి అందరు వర్క్ చేస్తున్నారు సార్. నేను కూడా 4 days అయిన బయటకు వచ్చి, ఇంట్లో శ్రీరామ రక్షగా మన క్యూర్ సెల్ ఉంది సార్ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి. సూపర్ సార్, గ్రేట్ వర్డ్ సార్ అది. థ్యాంక్ యూ. ఈ రోజు అందరికి మన సెషన్ ని మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటామండి. ఈ రోజు ఈ సెషన్ ని ఇంత చక్కగా నడపడానికి నాకు హెల్ప్ చేసిన హోస్ట్ గా ఉన్న వాళ్ళకి, కో హోస్ట్ గా ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ఈ రోజు టెస్టిమోనియల్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకున్నామండి. అందరికీ హ్యాపీ డే. జై హింద్.